ప్రపంచంలో కరెన్సీ వాడే ఏకైక జంతువు మనిషి. దీనివలన 2 జాతులు ఏర్పడ్డాయి. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు, సంపన్నులు, నిరుపేదలు. సుబ్రహ్మణ్యం సార్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే సార్. డబ్బు ఎక్కడ దాచాలో తెలియట్లేదు. మన బ్యాంకులో నమ్మలేకపోతున్నాం. ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఇస్తారో ఆ ప్రాసెస్ ఏంటో కనుక్కో. బ్యాంకులో ఉన్నదంతా ఊడి తెచ్చాను. మొత్తం 4500 ఉన్నాయి. ఇంకో 100 బ్యాలెన్స్ ఉంది. అది కూడా డ్రా చేశానంటే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని ఆనాడు గాంధీ గారు చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఈ ఉమాదేవి చెప్తుంది. రాసుకోండి. ముందు బిందిది కళ్ళు కనపట్లేదా? పొద్దున్న నుంచి లైన్ లో ఉంటే నువ్వు ఇప్పుడు ఊపుకుని వచ్చి బింది పెడుతున్నావా? ఆరారే ఉంచుకున్న వాడికి ఇంత పొగరైతే కట్టుకున్న వాడైతే ఇంకెంత టెక్క చూస్తావా? నువ్వు రామా. ఇవి కాదురా, ఆ లండన్ నుంచి తప్పించాను. అవి లోపల ఉన్నాయి సార్. అది పెట్టు. అలాగే సార్. చికెన్లు మటన్లు ఉన్నట్టు మన ఇంట్లో దూరిందేంటే ఇది? అమ్మగారు కాఫీ. అన్నయ్య, ఒరే అన్నయ్య, లేవరా, ఎంతే పడుకుంటావు పందిలాగా? లేవరా. ఫినిష్ అయిందా? అయిపోయిందా? ఓకే, 15 minutes తర్వాతలే. ఓకే. పసుపు ఎంత మంచిదో నీకు తెలియదు. కొడతా నిన్ను. డాడీ, ఫ్రెండ్స్ పార్టీ ఉంది. 5 lakhs కావాలి. ఓకే, థ్యాంక్ యూ. నాన్న, ఏమా? ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ నాన్న. అలాగా, రేపటిదాకా టైం ఉంది కదమ్మా. అలాగే కట్టేద్దాం. ఈ కార్ కాదు, BMW ఎక్కడ? ఫెరారీ తెప్పిస్తానన్నారు, ఇంకా రాలేదా? 2 months లో వచ్చేస్తుందమ్మా. 200 సార్. ఈ ఆయిల్ ఏంటి, గోల్ ఏంటి? టిష్యూ పేపర్ ఇవ్వు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు అంటూ ఆచితూచి తినే అమ్మాయి పప్పు అదనరా మావా. ఇందులో నెయ్యి ఉంటే ఇంకా అదురుద్దా. పప్పులో నెయ్యి ఉంటే చాలు అనుకునే అబ్బాయితో ప్రేమలో పడబోతుంది. కరెన్సీయే వీళ్ళిద్దరికీ అడ్డం కాబోతుంది. ఏదైనా ఉన్నోళ్ళు లేనోళ్ళు లవ్ చేసుకుంటే వచ్చే కిక్కే వేరు. అదే ఈ సినిమా. ఇటువంటి స్లోగన్స్ వాళ్ళకి కొత్త కాదు, మనకి కొత్త కాదు. ఏంటి వాళ్ళ గొడవ? వాళ్ళ స్థలం మీరు గుట్టేశారట. వాళ్ళకి న్యాయం చేయమని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు వీళ్ళంతా. నువ్వేం చేస్తున్నావు? నేను వచ్చేప్పటికి క్లియర్ చేయాలిగా. ఆ పనే చేస్తున్నావు సార్. నిన్ను నరకల్రా. ముందు పూజ స్టార్ట్ చేయమను. అమ్మా నమస్తే, నా పేరు వరప్రసాద్. నేను ఇక్కడ గుమాస్తాని. ఈ కొబ్బరికాయని మీ అమ్మాయి చేత కొట్టించండి. సార్, మీ అమ్మాయి ధనలక్ష్మి సార్. ఆ అమ్మాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం. కొబ్బరికాయ కొట్టమ్మా. కార్ అర్జెంటుగా బాగు చేయండి, కోర్టుకి వెళ్ళాలి. ఎన్నిసార్లు బాగు చేయాలి సార్? అది కారా? డబ్బా సార్, డబ్బా. ఆ డబ్బాని నువ్వు డబ్బా కాదే కారు అని మాయ చేసి పంపిస్తున్నానా? పాపం పిచ్చిముండా, అది నిజంగా కారేమో అనుకుని అప్పుడప్పుడు మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తుంది. దాని ఫీలింగ్స్ నాకు అనవసరం. నీ లెక్చర్ అంతకంటే ఎక్కువ అనవసరం. ఒక టీ చెప్పు. టీ తాగి సిగరెట్ కాల్చేలో కారు రిపేర్ అయిపోవాలి, నేను కోర్టుకి వెళ్ళాలి. కేసులు లేకుండా కోర్టుకి వెళ్ళడానికి మీకు సిగ్గేదండి? లేదు, సిగ్గుపడితే ఈ రోజుల్లో పనులు జరగవు. ₹1 కూడా ఇవ్వకుండా మీ చేత కారు రిపేర్ చేయించుకోవట్లేదా? సిగ్గుపడి షెడ్డుకు రావడం మానేశారు అనుకో, అవతల పనులు ఆగిపోతాయి. అవునా కదా? అవునుగా తెలియదు కానీ రోజు మీ వల్ల మాకు ఒక టీ బొక్క. అన్ని బొక్కలు కవర్ అయిపోతాయి, ఒక కేసు దొరికితే చాలు. ఏం కవరో ఏమో సార్, మీలాంటి వాళ్ళ దెబ్బకి షెడ్ కూలిపోయేలా ఉంది. షెడ్ డెవలప్ చేద్దామని ఐశ్వర్య బ్యాంకులో లోన్కి అప్లై చేసాం. వాళ్ళు ఇస్తారో చేస్తారో. ఇస్తారు. కావాలంటే మేనేజర్ తోటి నేను మాట్లాడతాను. ముందు లోన్ నొక్కేయి, తిరిగి కడతావా లేదన్న తర్వాత విషయం. కుదిరితే కడతాం, లేదా కోర్టుకి వెళ్తాం. నాకు పను. బాబు, వేణు అంటే ఎవరిక్కడ? మీరెవరో? మేము ఐశ్వర్య బ్యాంక్ నుంచి వచ్చాం. లోన్ వచ్చింది సార్? రాలేదు, మాది రికవరీ సెక్షన్. ఇంతకీ వేణు అంటే ఎవరిక్కడ? నేనే సార్. ఎందుకు కొడుతున్నావు? బైక్ లో తీసుకుని కట్టకపోతే కొట్టరా? ఈ బాస్, కొడితే నేను ఊరుకోను. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. అయితే ఏంటంట కాదు, అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇది వరకు మా వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్.
పచ్చగా ఉండేవాళ్ళు. వాళ్ళ వెనకాల పడి మీరే లోన్లు ఇచ్చారు. ఇప్పుడు పొజిషన్ బాగోక మెకానికల్గా వనవాసం గడుపుతున్నారు. వనవాసంలో రీపేమెంట్ కొంచెం లేట్ కావచ్చు. 3 నెలలు పట్టేది 6 నెలలు పట్టొచ్చు. మీరు వసూలు చేసుకోవాలి, బట్ మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. దట్ ఈస్ లా. సర్లే, ఈ నెల సగమైనా కట్టమను, లేదంటే శాలరీ లెగిచిపోద్ది. అన్నా ఏదో ఒక రోజు సాఫ్ట్వేర్ మళ్ళీ భూమిలోకి వస్తుంది, ఆ రోజు చెప్తాం. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు ఆగండి. కుర్రాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తాగా, మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆడేసుకుంటున్నాడు మామ. ఇదే ఐశ్వర్య బ్యాంక్ లో లోన్ దొబ్బేసి కట్టడం మానేద్దాం, ఏం పీకుతారో చూద్దాం. కాఫీ తాగండి. చక్కటి అమ్మాయి, చురుకైంది, తెలివైంది అయ్యుండాలి. ఓ చిన్న పని చెప్తే అల్లుకుపోవాలి, కుటుంబంలో కలిసిపోవాలి, అత్తామామల్ని దైవాలుగా చూసుకోవాలి, ఇంటి పనులు చేతి పనులు ఆరితేరి ఉండాలండి. చూసే వాళ్ళకి ఇది రమణమ్మ కోడలా సినిమా హీరోయిన్ అన్నట్టు ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ కావాలంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? మెకానిక్ అండి. కార్లమ్మా బస్సులమ్మా? రెండు బాబు. సొంతంగా ఓ షెడ్ కూడా ఉంది. షెడ్ స్ట్రాంగ్ గా ఉందమ్మా? కొంచెం లూసుగానే ఉందండి. అబ్బాయి ఏమో మెకానిక్ అంటున్నారు, పైగా షెడ్ లూజ్ అంటున్నారు. ఇలా అయితే మంచి సంబంధం ఎలా దొరుకుతుందమ్మా? ఎందుకు దొరకదా? ఏదో ఒకటి చూడు. నా కొడుకు మెకానిక్ కాబట్టి నిన్ను అడిగాను. ఆడేమన్నా డాక్టర్ ఇంజనీర్ అయితే నువ్వెందుకు మధ్యలో? ఆడపిల్లలు కూకట్టి నిలుచుకుంటారు. ఏంటి రమణమ్మా యూ అంటున్నావు? అమ్మా నీకు సంబంధాలు చూస్తుందిరా. ఏంటమ్మా, నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అవునరా. ఎందుకు అలా అనిపించిందే? నువ్వు గాడిదలో ఎదిగిన విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు? వద్దమ్మా. ఏ నానా? వద్దమ్మా. ఏట్రా? వద్దు. ఓ నానా. సార్ మనం రికవరీ టీం పెట్టాం కదా సార్, అదే సార్ క్రెడిట్ కార్డ్స్ రికవరీ కోసం మజిల్ మీద పెట్టాం కదా. చెప్పు. వాళ్ళు కష్టపడి ఒక 5 కోట్లు వసూలు చేశారు సార్. అంతకన్నా చేయలేకపోయారు. అది అకౌంట్స్ లో రాసేమంటారా? ఏంటర్ రాసేది? పిచ్చర్ నీకు అసలు ఒక్క రూపాయి కూడా అవ్వలేదన్న రాయి. ఈ 5 కోట్లు కూడా కన్స్ట్రక్షన్ లో వాడే. అలాగే సార్. అది సరే, ఫిక్స్ డిపాజిట్లు తగ్గిపోయాయి. అది నాకు ఎఫ్డీలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కావాలంటే స్టాఫ్ ని పెట్టు, జనం నుంచి ఎఫ్డీలు కలెక్ట్ చేయి. నాకు అర్జెంట్ గా 100 కోట్లు కావాలి. 10 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. రేపు డిపాజిటర్స్ అడిగితే ఏం చెప్తాం సార్? అడిగితే ఒక్కడో ఇద్దరు అడుగుతారు. అంతా కట్టుకొని వచ్చి బ్యాంక్ మీద పడిపోరుగా మా డబ్బు మాకు ఇచ్చేయని. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఏమండోయ్ రమణమ్మ గారు, మీ కోడలు దొరికేసింది. ఆగండ్రా, నువ్వు తీపంతులు తీస్తున్నా. ముందు రమణమ్మ గారు చూడాలి. అబ్బా, ఇది పిల్ల బొమ్మ. అవునే, నిజంగా కుందరం బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఒరే పిచ్చినాకో, ఇది ఇలియానారా? కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. నేనే కాదు, ఇలియానా వాళ్ళ అమ్మగారు కూడా తన కూతురే అనుకుంది. కానీ ఈ అమ్మాయి ఇలియానా లాగా ఉన్న పిల్ల. ఈ పిల్ల పేరు పార్వతి. మీరు చెప్పిన స్పెసిఫికేషన్స్ తో పాటు మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్యామిలీ. అది సరే పంతులు, ఇంతకీ ఈ సంబంధం మావాడికే అని చెప్పావా? చెప్పానండి, అబ్బాయి మెకానిక్ అని కూడా చెప్పాను. బాబు, ఈ సంబంధం నీకు ఓకే కదా? ఓకేనా? డబ్బులు రియల్ ఎస్టేట్ ఏమో కూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ టైంలో నా కొడుకు పెళ్ళేం చేసుకుంటారు బాబు? పర్లేదమ్మా. వద్దు నానా. నువ్వు ఉండవే, అప్పుడేదో పెళ్ళొద్దు అనుకున్నాను, కానీ పిల్లని చూశాక నువ్వు అనలేకపోతున్నానే. ఏమయ్యా పంతులు, ఫైనల్ గా చిన్న హెల్ప్ చేయగలవా? చెప్పు నాయన. ఈ పిల్ల జీన్స్ ప్యాంట్లు ఎలా ఉంటుందో ఫుల్ ఫిగర్ ఫోటో ఒకటి తగలవా? నువ్వు అలా అడుగుతావు నాకు ముందే తెలుసుగా, అందుకే తెచ్చాగా. ఇది సినిమాలో ఫోటో కాదు బాబు, ఈ పిల్ల బ్యాంకాక్ లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో. నన్ను నమ్మండి అయ్యా. జాగ్రత్త మామా. अरे मेरे पास क्या है मामा, तेरे पास इलियाना है. నీ మొబైల్ ఇరా. కాయకూరే మిస్డ్ కాల్ ఇరా. కాల్ వచ్చింది, అయితే ఏంటంట? ఏరా నీ అబ్బాయి ఎందుకు కొడుతున్నారా? సాయి కన్నా కొడతావు.
రండిరా. मेरे पास क्या है मामा तेरे पास इलियाना है तलाश इसको तलाश उसको అయ్యో ఏమైందిరా ఎలా తగిలే ఈ దెబ్బలు? రాత్రి తాగేసి వస్తుంటే మేము వస్తుంటే వాళ్ళెవరో తాగేసి వచ్చి కొట్టారు. ఎవర్రా వాళ్ళు? తెలీదు నాన్న. అబద్ధాలు ఆడకు, నువ్వే ఏదో చేస్తుంటావు. అమ్మా నాన్న నమ్మడంటే నిజ. మీరు ఊరుకుండండి, పసిపిల్లల్ని విసిగిస్తున్నారు. నా కొడుకు దగ్గర ఎవరు ఉండదు, మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోదామని ఆగానమ్మా. ఏ విషయం? కుర్రాడికి ఇలా జరిగిందని తెలిసి వాళ్ళు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా కనుక్కున్నారంట. పిల్లాడు నడవటానికే కాదు సంసారానికి కూడా పనికిరాడని తెలిసిందంట. ఎవరు చెప్పారు? సంసారానికి పనికి రాలేదని ఎవరో నీకు చెప్పింది? నీ తొక్కలో ఇల్లాలి ఎవరికి కావాలి? నేను మిస్ ఇండియానే తీసుకొచ్చి నా ఇంట్లో పెడతాను. పెళ్లి ఆగిపోయింది, ఒళ్ళు గుల్లైపోయింది. రే కనీసం డిశ్చార్జ్ డేట్ అయినా తెలుసుకోండి రా. ఎవడ కొట్టాడే గాని సరదా తీర్చేసుకుంటాను. అమ్మాయి గారి పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు తీసుకొచ్చాను. ఒకసారి మీరు చూస్తే ఈ అబ్బాయి పేరు ప్రకాష్. పేరెవడికి కావాలి? బ్యాక్గ్రౌండ్ చెప్పు. వీళ్ళకి కూకట్పల్లిలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. ఇద్దరే అన్నదమ్ములు, కుర్రాడు చిన్నవాడు. దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది. 500 కోట్ల ఆస్తి చెప్తావేంటి? అన్నదమ్ములిద్దరు పంచుకుంటే సగమే వస్తుంది. నెక్స్ట్ చెప్పు. ఇది మలేషియా సంబంధం అండి. ట్విన్ టవర్స్ పక్కన ఇంకో టవర్ కట్టారండి, అది వీళ్ళదే. 5 స్టార్ హోటల్, ఒక్కడే కొడుకు. ఏంటమ్మా నీకు నచ్చాడా? వీడి మొహం చింపాంజీకి సూట్ వేసినట్టుంది. తొక్కలో మలేషియా ఎవడికి కావాలి? ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ 3 ప్లేస్ లో ఏమన్నా సంబంధాలు ఉన్నామో చూడు. లేదంటే ఎవరైనా హాలీవుడ్ యాక్టర్ ని చూడండి. నికోలస్ కేజ్ కొడుకున్నాడంట. మాట్లాడమంటారమ్మా? వాడు ఏ కేజ్ అయితే నాకు ఎందుకయా? నా అల్లుడికి మినిమం సొంతంగా చార్టర్ ఫ్లైట్ ఉండాలి. 10 మంది కౌన్సిలర్ల మధ్య లిమోజిన్ లోంచి దిగాలి. ఓన్ ఐలాండ్ లో గెస్ట్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత నా కూతురికి నచ్చాలి. ఏమంటావమ్మా? ఎస్ డాడీ, మనం ఎక్కడ తగ్గదు. సూర్యప్రకాష్ కూతురు అంటే మాట్లాడుకున్నారా? నువ్వు ఈ ఉమాదేవి కూతురు కూడా నీరేం చేయవేరు. ఇయా ఇలాంటి అమ్మాయిలే ఏ పేపర్స్ కడతా లేచిపోతారు, వీళ్ళు తోలు తీరిపోతారు. బాసు చెప్తున్నానా, 4 రోజుల క్రితం కుమ్మేశారు నన్ను. జస్ట్ ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాను. అయితే ఏంటి కొడతాకొచ్చా? దానికంటే ముందు నన్ను ఎందుకు కొట్టారు, నేనేం పాపం చేశాను? ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు నాకు తెలియదు. కారణం క్యాయ్. ఒక అమ్మాయి నిన్ను కొట్టమని డబ్బులు ఇచ్చింది. దానికి ఏమని నేను చేశాను బాసు? ఏడిపిచ్చావంట కదరా? నేనా బాసు? నేను మెకానిక్ని. అమ్మాయిని ఏడిపించడానికి నేను కాలేజ్ స్టూడెంట్ కాదే. ఒక్కసారి అమ్మాయిని చూపించు, నేను మాట్లాడుకుంటాను. ప్లీజ్ రిక్వెస్ట్. ఏయ్ వీడికి అమ్మాయిని చూపించు. అదిగో ఆవిడే. ఐశ్వర్య అంటే నువ్వేనా? నీ పేరేంటి? సాయి. అప్పుడు నేనే ఐశ్వర్య. ఏంటి? నన్నెందుకు కొట్టించావు? నేను నీకేం చేశాను? హో నువ్వా? యాక్చువల్గా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు, వాడిని కొట్టమని నేనే పంపించాను. సెల్ ఫోన్ నెంబర్ ఒక డిజిట్ తప్పు ఇవ్వటం వల్ల వాళ్ళు నిన్ను కొట్టారు. సింపుల్, బై మిస్టేక్ జరిగింది. బై మిస్టేకా? తల పగిలింది, కాలు కూడా ఎరిగింది నాకు. ఇంట్లో అమ్మ బాబు గోల, 1 మంత్ నుంచి ఇన్కమ్ బొక్క. సిటీలో అన్ని బళ్ళు నేను రిపేర్ చేస్తుంటే నువ్వు నన్ను బోరుకు పంపించావు. అయితే ఏంటి? నీ స్టోన్ ఏంటి అంత స్ట్రాంగ్ గా ఉంది? నువ్వు రౌడీల్ని హైర్ చేసావంటే బాగా బలిసిన ఫ్యామిలీ అయి ఉంటది. ఒరే నా ఫ్యామిలీ గురించి నీకెందుకురా? ఇప్పుడేంటి? ఏం చేస్తావు? సారీ చెప్పు. నా మిస్టేక్ అయితే నేను చెప్పేదాన్ని, బై మిస్టేక్ అయినప్పుడు నేనెందుకు చెప్తాను? చెప్తావా చెప్పవా? వెల్ ఇట్స్ బై మిస్టేక్ బేబ్. ఎలా ఉంది? సరదా తీరిందా? నీ వల్ల కత్తి లాంటి ఇలియానాతో సంబంధం తప్పిపోయింది కదే.
బలుపు దానా. ఆటో ఏమైపోతుంది, తొందర పోయేవయ్యా. సార్ అమ్మాయిలు ఎవరు చెప్తున్నారు, తీసుకుందామా? అక్కర్లేదు, నువ్వు పోనే. భైరవా, ఏదో ఓ రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి కడుపును చీల్చుకొని మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. ఏమండి, ఇక్కడ వైట్ చుడిదార్ వేసుకొని ఒక అమ్మాయి ఉండాలి, మీరు చూసారా? మీరు చూసారండి? మీరు చూసారా? మీరు నేను అర్జెంట్గా అమ్మాయిని కలవాలండి. ఎందుకు సార్? సడన్ గా స్టోరీ అడిగితే ఎలా సార్? 400 సంవత్సరాల క్రితం నేను కాలభైరవుణ్ణి, మిత్రవింద నేను ప్రేమించుకున్నాం. మా లవ్ ఫెయిల్ అయింది, అందుకే మళ్ళీ పుట్టాం. ఎర్రి పప్పని ఎక్కడ చూడలేదు. ఇందాక ఇక్కడ అమ్మాయి కూడా ఉంది, నా చేతికి షాక్ కూడా కొట్టింది. మీరైనా చూసారా? ఆ అమ్మాయి పేరు మిత్రవింద కాదు, ఇందు. ఓ, మీకు తెలుసండి? తెలుసా ఏంటి? థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. ఏమండి, మా ఇద్దరికి ఒకసారి పరిచయం చేయరా? ఇవాళ కాదు, రేపు రెస్టారెంట్ రా, అక్కడికి ఇందు ఫ్రెండ్స్ నేను అందరం వస్తాం. అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాకపోతే జేబు నిండా ఫుల్గా డబ్బులు. ఇప్పుడు ఆటోకు 500 ఇవ్వ. 500 బాగానే డబ్బులు ఉన్నాడు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. రేపు ఓకే. ఎక్కలోడట్టుకుంది. నమస్తే. ఏంటి? నా సైడ్ గురించి మీది మాట్లాడదాని వచ్చాను. తప్పుకో. ఈ స్థలం పీడీ యాక్ట్లో ఉంది, ఇందులో సగం మా డాడీకి చెందుతుంది. ఎవడు చెప్పాడు పీడీ యాక్ట్లో ఉందని? కావాలంటే ఉడాలో చెక్ చేసుకోండి. మీరు రికార్డ్స్ అన్ని మార్చిస్తే ఎలా ఉంటుంది సార్? ఇది చాలా అన్యాయం. చూడు, ఇలాంటి ప్రతి అడ్డమైన ఏదోకి సమాధానం చెప్పుకుంటూ పోతే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేను. కావాలంటే 25,000 ఇస్తాను, నోరు మూసుకొని పో. కోట్ లాస్ట్ తెప్పిస్తే 25,000 అంటే నా ఇష్టం రా, దబ్బేస్తా. నువ్వు నీ బాబు ఏం చేస్తారో చేసుకోండి. విన్ని లాగండి రా, డిస్టర్బ్ చేస్తారో లాగండి రా. గుడ్ మార్నింగ్ సార్. కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? పైపింగ్ వర్క్ అయిపోయింది సార్, సైమల్టేనియస్ గా ఎలక్ట్రిక్ వర్క్ కూడా చేసేస్తాం. ఏం చేస్తావు నాకు తెలియదు. ఫిబ్రవరి కల్లా కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అలాగే సార్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఏంటి చెప్పు? అది చెప్పు. ఇట్లమ్మా, ఈ అమ్మాయి నా కూతురు. నమస్కారం పెట్టు. బాగుంది, విషయం చెప్పు. బాగా చదువుతాను సార్, మంచి మార్కులు వస్తున్నాయి. మెడిసిన్ చదివిద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం ఫైనాన్స్ హెల్ప్ చేస్తే. నువ్వేంటి సార్? నువ్వు చేస్తున్న పని ఏంటి? గుమాస్తానే కదా. గుమాస్తా కూతురు నర్స్ అయితేనే గొప్ప, అంతవరకు ఆశపడండి. డాక్టర్ అవ్వాలని గుంతేమా కోరుకోలేవద్దు. నా కూతురుని డాక్టర్ చేయాలనుకోవడం తప్ప సార్? తప్పే. నువ్వెంత, నీ బతుకెంత? నీ కూతురికి కట్టుకోవడానికి బట్టలు లేవని అడుగు, ఇస్తాను. నీ కూతురికి అబార్షన్ చేయించడానికి డబ్బులు లేవని అడుగు, పడేస్తాను. అర్థమైందా? మే డాక్టరే అవ్వాలి. పిచ్చిగా మాట్లాడుతున్నాడు, బుర్ర ఉండదు. నన్ను క్షమించమ్మా, నిన్ను అనవసరంగా రమ్మన్నాను. కాలు బాగుంటే పరిగెత్తించుకుంటాను. అదిగో వాడేనా? అవును, నన్ను కొడతాడా? ఇప్పుడు చూడు వాడిని ఏం చేస్తాను. నీకెందుకే, 10 మందిని పెట్టి వాణ్ణి లేపించేద్దాం. వాణ్ణి కొట్టడానికి 10 మంది ఎందుకే? నేను ఒక్కదాన్ని చాలు. ఉంటుందా? నా మీద చెయ్యడానికి ఎంత ధైర్యం రా నీకు? నన్నే కొడతావా? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? అరగంటలో నిన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించకపోతే నన్ను అడుగు. బ్యాటవే. బ్యాట్ ఎందుకే? కాలు మీద కొట్టు, కాలు మీద కొట్టువే. మధ్యలో ఇదే ఏంటి ఏంటి నా ఇంట పడ్డావు? మళ్ళీ చెయ్యతావు. వికలాంగులు కొడితే కళ్ళు పోతాయి.
అమ్మా అమ్మ కిట్టడానికి జనరేటర్ ఏంటి నీ అయ్యా మిడ్ నైట్ మగాళ్ళకి సేఫ్టీ లేదు. దీన్ని గాంధీ గారికి చూపించాలి. మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే నీ డాడీ నీ మమ్మీ నువ్వు ఎక్కడైనా కొట్టుగా నీ కాల్ మీద కొట్టద్దు. ఎందుకు కొట్టకూడదురా? కొడతాను కంత్రిదానా. ఈ కాలే కదా. అబ్బా జింగ చెక్క నా కాలు వచ్చేసిందో. డాక్టర్లు ఇప్పుడు కాలు సెట్ అవుతున్నారు. అది నిజం అనుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. నడవడం ఏంటే తీన్ మారే ఈ పంపు ప్లేస్ లో నిన్ను పెట్టి తంతే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు వాడపిల్లవా దయ్యం పిల్లవా? ఇంత దారుణంగా ఎలా పెంచారా నిన్ను? నీతో ఎవడ కాపురం చేస్తాడే? నాలాంటి ఎదవ తప్ప. ఆవేనా బుజ్జికొండ? రవణమ్మా నేనే. నువ్వా? అమ్మా నీతోటి నాతోటి విషయం మాట్లాడాలి. లేపో. బాబు పిలుస్తున్నాడు. ఏమిటి విషయం? సరే స్టిక్ ఏమైందిరా? కాల్ సెట్ అయిపోయింది నాన్న. ఒక్క రోజులో ఎలా నానా? ఓ దయ్యం వచ్చి మంత్రం వేసింది, సెట్ అయిపోయింది. ఆ దెయ్యం పేరేంటే? ఐశ్వర్య. ఆపండి సదా, నాతో ఏదో మాట్లాడాలన్నా. ఏంటది? నన్ను క్షమించమ్మా, నేను ఒక తప్పు చేశాను. ఏమైంది నానా? నేను గలీజ్దా లవ్ చేశాను. ఎందుకు ఏమిటని అడక్కు. మీరు చూసిన సంబంధం చేసుకుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ నమ్మకం అయితే లేదు. అయ్యో అదే మాట నానా. రావణమ్మా దాని సంగతి నీకు తెలియదే. అర్ధరాత్రి లేచి అత్తామామల్ని కత్తిపేటతో అడ్డంగా నిరికేసే రకం. ఇంకోటి తెలుసా, నాతో కూడా సరిగా కోఆపరేషన్ చేస్తుందో లేదో డౌటు. అరే చలాయ్, నిన్ను ఏ కిరోసిన పోసి తగలాడేస్తుంది. నువ్వు అలా ఫిక్స్ అయిపో. దాన్ని చేసుకుంటే మీకు అందరికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఫర్దర్ గా మనకి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని మన ఫ్యామిలీ ఫ్యూచర్ చెప్తున్నాను. అలాంటిదాన్ని ఎందుకు లవ్ చేసావు నానా? తప్పలేదమ్మా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. లేట్ అయింది, పడుకోవచ్చు కదా. చెప్పు తీసుకొడతాను పెదవా. అర్ధరాత్రి వెళ్ళి చెత్త మాటలు చెప్పడానికి మన నిద్ర పాటు చేసావు. అసలు ఆ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు? మరీ డీటెయిల్స్ అడిగితే చెప్పలేను కానీ ఇలా వచ్చి గొంతు పట్టుకుందిరా. అది నచ్చేసింది మావా. అది బ్యాట్ తీసుకొని కొట్టింది. అది నచ్చింది మావా. దాన్ని ఇలా పట్టుకొని మొహంలో మొహం పెట్టి చూస్తే దాని కళ్ళు, ముక్కు, పెదాలు అబ్బబ్బబ్బబ్బా జారిపోయింది మావా. దాని కాళ్ళ మీద పడిపోయాను. గట్టిగా మాట్లాడితే అది నా కాళ్ళు ప్రసాదించిన దేవతరా. మై గలీజ్ ఐశ్వర్య, ఐ లవ్ యూ. నువ్వే నా బుజ్జికొండ. హాయ్. నువ్వు నా కొత్త ఇంటి గురు. నా మిత్రవిందని కలుస్తా. హాయ్ మిత్ర. హాయ్ విందా. హాయ్ విందా. మిత్రవిందా. మిత్రవిందా. నువ్వు మిత్రవిందా. ఇదేంటి గురు, వీళ్ళందరినీ తీసుకొచ్చా, నా విందాన్ని తీసుకురాలేదు. ఇందు రాలేదే నీకెలా తెలిసింది? 400 years లవ్ గురు. చాలా గ్యాప్ తర్వాత కలిస్తే ఫైర్ వస్తుంది. వీళ్ళు ఎవరి నుంచి ఫైర్ రాలా? వస్తుంది. అందువే మనం ఈ లోపు స్టార్ట్ చేద్దాం. కమాన్ గర్ల్స్ ప్లీజ్.
ఏంటి ఇవాళ నీ బర్త్డేనా? నా బర్త్డే కాబట్టి హిందూ వస్తానంది, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. హిందూ నిప్పుగురు ఎంతో బ్రతిలాడితే కానీ రానుంది. విందా ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? అదే బాబా ఫోను అది ఫోన్ బిల్ కట్టలేదు, అందుకే కలెక్షన్ కట్టింది. నాకు తనకు కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది. ఒక్క 5,000 ఇస్తే ఫోన్ బిల్ కట్టేస్తా. సెల్ బిల్ కూడా కట్టలేని ప్రాబ్లమ్స్ లో ఉందా నా మిత్ర విందా? ఒకప్పుడు మహారాణి. ఇదిగో 5,000 కదా, ఎంతైనా కట్టేయండి. 400 సంవత్సరాల తర్వాత నా కోసం పుట్టినట్టున్నావు గురు. నిన్ను ఇందును కలిపే బాధ్యత నాది. బాయ్. అలాగేనండి. థ్యాంక్ యూ. కమాన్ గర్ల్స్. టాటా అండి. బాయ్. నువ్వేనా మెకానిక్? ఓహో, మా మేడం గారి కారు సడన్ గా ఆగిపోయిందే బాబు, త్వరగా రా, అవతల వెయిటింగ్. ఏం చేస్తుంటారు మీ మేడం? ఉమాదేవి గారు తెలీదా? ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యా బాబు. ఈ పోస్ట్ ఏంటి? మేనేజర్, 5 నిమిషాల మీడియా నా ముందుండాలి. ఏంటి మేడం, ఎందుకు పిలిచారు? ఈ పోస్ట్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అంటే ఇండైరెక్ట్ గా ఇంకొక దాన్ని ఉంచుకున్నా పర్వాలేదనే కదా అర్థం. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఈ టైటిల్ ని ఎలా ఓకే చేశారు? మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడం కాకపోతే ఏంటిది? దీన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని మగవాళ్ళందరూ సెకండ్ ఫ్యామిలీ పెడితే ఫస్ట్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈ ఒక్క సినిమా వల్ల రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో ఆలోచించారా? ఏమండోయ్, అదేదో కామెడీ సినిమా అండి, మీరు అనవసరంగా ఎక్కువ గొడవ చేస్తున్నారు. కామెడీనా? ఈ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతుంటే నీ కామెడీయా ఏంటి? ఈ సినిమా చూసి అందరూ సెకండ్ ఫ్యామిలీలు పెట్టేస్తారా? ఇప్పుడు టాగూర్ సినిమా చూసి అందరూ టాగూర్లు అయిపోయారా? పోకిరి సినిమా చూసి అందరూ పోకిర్లు అయిపోయారా? బుద్ధి లేకుండా మాట్లాడతారేంటి మీరు? ఏంట్రా, నాకు బుద్ధి లేదా? నీలాంటి చెడిపోయిన యువత వల్లే దేశం సర్వనాశనం అయిపోతుంది. ముందు అర్జెంట్ గా సినిమాని బ్యాన్ చేయాలి. ఆ పోస్టర్ చూసావా? చిన్న చిన్న డ్రైవర్లతో, తడిసిన బట్టలతో హీరోయిన్లు. ముందు అర్జెంట్ గా ఈ పోస్టర్ చింపేయాలి. నువ్వు వాగాల్సింది వాగెళ్ళిపో. పోస్టర్లు చించితే ఊరుకోం. నీకు కూతురు ఉంటది కదా, అది ఇలాంటి నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుందా? నాకు ఓ చెల్లుంది, అది తిరగట్లేదు. బయట ఎవరో తిరగరు, అది సినిమా. సినిమాల్లోనే అలా చూపిస్తారు. అంత మాత్రానికి మీడియా ఉంది కదా అని ఓ రెచ్చిపోయి మాట్లాడేస్తారేంటి? ప్రతి చిన్న విషయానికి గొడవలు ఒళ్ళి. చిచి. అసభ్యకర పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమాదేవి వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన యువకుడు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసినందుకు సెన్సార్ వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు వచ్చి వీడికి ఎందుకని సారీ చెప్పాలి? మంచి చెడు చూడడానికే కదా సెన్సారాలు ఉన్నది. ఒకసారి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చాక ఈవిడ కూడా వెంటండి ఓ బిల్డప్ కాకపోతే. ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి సిటీలో ఉన్న పోస్టర్లన్నీ తీయించేదాకా నేను నిద్రపోను. మా కుర్రాలకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఆవిడ కవరేజ్ కోసం మా సినిమాల మీద పడతదేంటి? ఎవడండి వీడు? నా పరువు తీశాడు. ఈ రోజు మీడియా ముందు సిగ్గుతో చచ్చిపోయాను. వీడిని ఏదో ఒకటి చేయండి, నాకు మనశ్శాంతి లేదు. ముందు ఏదో ఒకటి చేయండి. డాడీ, నాకు మీ రివాల్వర్ కావాలి. ఉమాదేవి కూతురు చాలా కోపంగా ఉంది. ఎందుకు ఏంటి అని అడగొద్దు. నాకు మీ రివాల్వర్ కావాలి, దట్స్ ఇట్. అసలు బుద్ధి ఉందిరా నీకు? జ్ఞానం ఉందిరా నీకు? కళ్ళు మూసిపోయి ప్రవర్తిస్తున్నావా? చూడే, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావు తెలుసా? సాక్షాత్తు మా బాస్ గారి భార్య ఉమాదేవి మేడం గారితో. నా అన్న దీనికి ఇలా అయిపోతే ఇంకా అసలు విషయం తెలిస్తే ఏమైపోతావో. అసలు విషయమా? అదేంట్రా? నేను ఒక గలీజ్ దాన్ని లవ్ చేసినాననే. అది ఎవరో కాదు, నీ బాస్ కూతురే. మీ ఉమాదేవి మేడం అడ్డంగా కన్నది దాన్నే. ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏం చేయాలి? వరప్రసాద్, నిన్ను బాస్ రమ్మంటున్నాడు. కొంప ముంచావురా. అయిపోయింది, నా పని అయిపోయింది. రే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు సరే, కొంపదీస్తే ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించిందా? లేదు నాన్న. ఇక్కడతో ఆపేరా. చచ్చి నీ కడుపును పుట్టి నీ రుణం తీసుకుంటాను. వస్తున్నా. నా భార్యని ఎదిరించి మాట్లాడే అర్హత ఉందిరా నీ కొడుక్కి? ఎక్కడ వాడు? మీరంతా మీ బ్రతుకులంతా నా ఇంట్లో ఉన్న కుక్క విలువ కూడా చేయదు మీ బ్రతకో. తెలుసు సార్, నాకు తెలుసు సార్. ఈ ఒక్కసారి క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడికి బుద్ధి వచ్చేలా నేను మాట్లాడతాను. మళ్ళీ రిపీట్ అయితే నా కాళ్ళు పట్టుకోవడానికి నీకు చేతులు ఉండు, నీ కొడుకు ఉండు. నా భార్యని ఇన్సల్ట్ చేస్తావా? ఎంత ధైర్యం వాడికి! భగవంతుడా, వీరికి అసలు విషయం తెలియకుండా కాపాడుతండ్రి. ఎవరు మావా? మీ చెల్లిదే మావా. నక్క తొక్క తొక్కే వదవా. ఏంటి మావా చెల్లి బయటికి తీస్తుంది?
పిస్టల్ మామా ఉత్తునే చూపించి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింటది. చంపేస్తావా? నువ్వు నా చేతిలో అయిపోయావు. ఇంత పొగరంటే నీకు, ఇంత పొగరంటే నీకు. అసలు నువ్వు పుట్టిన తర్వాత పొగరెక్కావా? పొగరెక్కాక పుట్టావు నువ్వు. పొగరెక్కాకే పుట్టానురా. ఏం చూసుకునే? డబ్బా డబ్బా? అవును డబ్బే. మాకు డబ్బులున్నాయి, ఎవరినైనా చంపి పారేస్తాను. చంపేస్తావా? మాకు చంపడం రాదా? నీ ఇంకా లోపలికి దిక్కుండానే అరుస్తున్నావంటే ఏం ఫ్యామిలీ ఏమిది? అబ్బా అంతే, అమ్మ అంతే, పిల్ల అంతే. మంచి ముహూర్తం చూసి ముగ్గురిని తగలడేస్తే ఆ తగలడేసినోడు స్వర్గానికి వెళ్తాడు. నిన్ను చూస్తే ఏ ఎదవా లవ్ చేయడు, కానీ నేను లవ్ చేశాను, అందుకే బతికిపోయావు. లేకపోతే పాతేసి ఉండేవాడిని. నువ్వు ఆడపిల్లవి, ఆ విషయం తెలుసా నీకు? పోనీ మీ అమ్మ ఎప్పుడైనా చెప్పిందా? అమ్మ ఏంటి ఎంత సున్నితంగా ఉండాలి, కళ్ళల్లో ప్రేమ కనపడాలి, కానీ లేదే. అయినా సరే నీలాంటి రాక్షసుని లవ్ చేసే మంచి మనసు దేవుడు నాకు ఇచ్చేసాడు. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను లవ్ చేస్తున్నాను. ఇటు చూడు, ఇటు చూడు, ఐ లవ్ యూ. కానీ నేను చేయట్లేదురా. నిన్నెవడు అడిగాడే? నీ ప్రేమ ఎవడకు కావాలి? అయినా తిరిగి లవ్ చేసే ప్రేమ ఉందే నీలో? నేను చెప్తున్నాను విను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి ఏ జన్మలో చేసిన పాపమో నీ లవ్లో పడ్డాను. అయినా సరే నిన్ను వదలను. నాకు ఏ అమ్మాయి వద్దు, నువ్వే నా ఏంజిల్, నువ్వే నా డివిల్. ఇదే విషయం మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, నిన్ను లవ్ చేసింది నీ డబ్బును చూసి కాదే, ఆ డబ్బు మూలంగా వచ్చిన బలుపును చూసి లవ్ చేశాను. నువ్వు నాలాంటి ఎదవన తప్ప ఎవరిన చేసుకున్నాడు జీవితం నాశనం అయిపోద్ది. నేను చెప్పాల్సింది చెప్పాను, కట్లు విప్పుతున్నాను, ఇంటికి వెళ్ళిపో. ఒరే, నన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపే. కట్లు విప్పావనుకో అయిపోతావరా నా కొడుక. అయ్యో బాబోయ్, ఈ మాటలకే పడిపోయినరా దేవుడోయ్. అయినా పర్లేదు, ఇప్పేస్తాను. రే, విప్పావనుకో చంపేస్తాను రే. చంపేస్తావా? లే, పిస్టల్ పట్టుకో, పెట్టి ఇక్కడ నా కళ్ళల్లోకి చూస్తూ కాల్చే. కాల్చు. వాటిని వదలేదు, ఇంకా కొట్టండి. మళ్ళీ జీవితంలో నడవడానికి కూడా లేకుండా చేసేయండి. ఎవరినండి కొట్టమంటున్నారు? ఇంకేవాడిని, ఆ సాయిగాడిని. నా కూతురు చంపుదామని వెళ్తే వాడు చంపనివ్వలేదంట, అందుకే తాట తీస్తున్నాను. వాడిని ఎందుకు చంపాలనుకున్నావే? నేను అన్ని మాటలంటే నేను ఊరుకుంటానా? అమ్మమ్మమ్మ, నా బంగారు తల్లి చూడండి ఎంత మంచిదండి. అన్ని అమ్మ పోలికలే. దారుణం సార్, ఆ పిల్ల మావుని కాల్చిందని కేసు పెడితే ఉల్టా మావుని కొడతాయండి సార్. ఇది మళ్ళీ వచ్చిందంట. వీడిని ఇక్కడే షూట్ చేసి చంపేయచ్చా అండి? బాగుండదమ్మా, ఇలాంటివి ఏమైనా ఉంటే బయట ప్లాన్ చేసుకోవాలి. ఏం వాగుతున్నాడు వీడు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు, ఇందాక నుంచి అదే చెప్తున్నాడు. నీకు ఆల్రెడీ చెప్పాను కదే బుచ్చుకొండా. మీరు ఒకసారి బయటికి వెళ్ళండి, నేను వీడితో మాట్లాడాలి. నువ్వెవడురా నన్ను లవ్ చేయడానికి? నువ్వెవరితోవే నన్ను ఆపడానికి? నీకు అంత ధైర్యం ఉందా? మనకున్నది అదే కదమ్మా. నా గుండె కోసిన అదే మాట, నా గొంతు కోసిన ఒకే మాట, ఐ లవ్ యూ. మీ అమ్మ బాబు చచ్చేంత ఒట్టు, ఐ లవ్ యూ. నీకు లాకప్ డెత్ కరెక్ట్ రా, చూస్తా ఎవడొచ్చి నీకు హెల్ప్ చేస్తాడో. వస్తారమ్మా, వచ్చాడు. ఐఎమ్ ఎంఎస్ నారాయణ,
అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. మా వాడిని అనవసరంగా అరెస్ట్ చేసి లోపలేసి టార్చర్ చేస్తున్నారని తెలిసి మేమే బెయిల్ తెచ్చాం. ఐ వాంట్ మై బాయ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. సాయంత్రం లోపు డబ్బు ఇవ్వలేదో చంపుతా నా కొడక్క. హలో, నమస్తే. నా విందా ఇది గురు. ఓరి నీ డాడీ వాళ్ళు ఎందుకు కొట్టారో అడగకుండా ఇందు ఎక్కడ అంటావేంట్రా? అమ్మా, నువ్వేదో డబ్బులు ఎగ్గొట్టుంటావు, అందుకే వాళ్ళు నాలుగు పీకారు. వీడికి ఇస్తాను ఒక జోల్టు. అది కాదమ్మా, ఇందు ఏరియాస్ మిత్రవింద గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. రాత్రికి పంపిస్తావా అని అడుగుతున్నారు. నీ ఇందు ఏమన్నా లపాకీనా, నేనేమన్నా బ్రోకర్నా? వెళ్ళి వాళ్ళని కుమ్మేయి. శత్రువుని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు కాల భైరవ. అడిగారా లేదా? అడిగాం, ఎన్నిసార్లైనా అడుగుతాం, తప్పేంటి? మమ్మల్ని కొడతావురా? కొట్టడం కాదురా, నరుక్కుతా. కనీసం 100 మంది ఉంటే గానీ నాకు కసి తీరదు. మీరు నలుగురు నాకు సరిపోరు. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు వెళ్ళి 100 మందిని తీసుకొస్తే గానీ నేను ఫైట్ కమిట్ అవును. మేము కమిట్ అవుతాంలే, కొమ్మండ్రా. తన్నులు తింటే తిన్నావు కానీ బాకీ తీరిపోయింది గురు. బాకీ ఏంటి? అదే ఇందును కలవడానికి వెళ్దామా? వద్దు. ఏ 400 సంవత్సరాల తర్వాత కలిసేటప్పుడు ఫ్రెష్ గా కలవాలి. ఇలా కమిలిపోయి వెళ్తే నా వింద కుమిలిపోతుంది. అబ్బో, నా కొడుకుని కొట్టిన చెయ్యి విరిగిపోను, జిమ్మిడిపోను, వాడు నాశనం అయిపోను. అయ్యో, నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టారు. ఉండవు, ఎంత అందమైన ఒళ్ళు ఇలా పులిలాగా అయిపోయింది. పోన్లే నాన్న, ఆడోకు చిన్న దెబ్బలే కదా. నీ గురించి కాదురా నేను ఏడుస్తుంది. నువ్వు చేస్తే చండాలప్పటికి మనం ఏమైపోతామని తలుచుకు ఏడుస్తున్నాను. ఎరా, మా బాస్ కూతుర్ని కిడ్నాప్ చేస్తావా, తాళతో కట్టేస్తావా? ఇప్పుడు మా బాస్ తలుచుకుంటే మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడేమో నాకు భయం అవుతురా. ఏంటన్నా భయం అంటావు? ఎప్పటికైనా మన ఇంటికి వాళ్ళేగా. నిన్ను ఎరా నాన్న ఎదిరించి మాట్లాడుతున్నావా? నాన్న ఆ పిల్ల నీకు అంత నచ్చిందా? అవునమ్మా. అయితే వదలకు, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. నువ్వు చేయాల్సింది చేసేయ్. బాసు, నువ్వు ఇంత కోపంగా తరుగుతున్నావు అంటే డెఫినెట్గా ఇదేదో చేసే ఉంటుంది. ఎందుకంటే దీని సంగతి నాకు బాగా తెలుసు. అవును గురు, ఇది నన్ను రౌడీలతో కొట్టించాలని ట్రై చేస్తుంది. ట్రైయే చేసింది, నన్ను ఏకంగా కొట్టించేసింది. దీన్ని నువ్వు ఏం చేద్దాం అనుకున్నా బాసు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఒరే, నా సంగతి తెలియదు మీకు. ఇద్దరిని షూట్ చేసి పారేస్తాను. భయం వేసేస్తుందమ్మా. బొంగేం కాదు. ఎంత బలం ఉంది నీకు. అవును, ఆ రోజు బై మిస్టేక్ నన్ను కొట్టించు ఈడనుకునేనా? అవునరా, ఆ రోజు మిస్ అయిపోయాడు. లేదంటే ఆ రోజే అయిపోయేవాడు. ఏం చేసాడు ఏంటి? నేను చెప్తాను గురు, నేను చెప్తాను. దీని టాపు చింపేశా. దీనికి నాకు ఎఫ్ఐఆర్ ఉందని గోళ్ల మీద రాశా. నన్ను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించా. నన్ను కొడతావేంటి గురు? లేకపోతే నా డార్లింగ్ మీద చేస్తావరా? డార్లింగ్ మరి ఎవరు అనుకున్నావరా? గోళ్ల మీద రాస్తావా? బుజ్జి, ఆ తాడి అమ్మా. బుజ్జి, ఈసారి నీ కసంతా తీర్చుకో అమ్మా. అయ్యో బాబోయ్, ఇంత కోఆపరేషన్. ఇప్పుడు వెండి దేంతో కొట్టాలి? అక్కడ తీసుకో. నాతో పట్టుకున్నావా? ఇందాక మీరిద్దరూ కలిసి లోపలికి తీసుకొస్తుంటే ఏం చేస్తారో అని భయపడిపోయాను తెలుసా.
జుట్టొదలు. వీడిలా చావట్లే. చూడు నీ పని చెప్తా. ఏం పర్లేదు, మా నాన్న చూసుకుంటాడు. ఈ రోజు వీడిని చెప్పాలి. నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా? ఏంటి ఆ చూపేంటి, కళ్ళల్లో మెరుపేంటి? కొంపదీసి లవ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? ఆని కొట్టడానికి హెల్ప్ చేశాను కదా అని వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. ఇంటికి వెళ్ళి నా గురించి ఆలోచించు. ఇప్పుడే ఐ లవ్ యూ అని చెప్పొద్దు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. నేను ఆవేశంలోనే నిర్ణయాలు తీసుకుంటాను. ఏం చేస్తావు? ఐ లవ్ యూ క్యా కర్తే రే తూ? నిజంగా లవ్ చేస్తున్నావా? ఇప్పుడు కాదురా, నువ్వు ఫస్ట్ టైం కొట్టవే అప్పుడే పడిపోయాను. నువ్వు ఎక్కువ గుర్తొచ్చి కసి తీరక కాల్ చేద్దామని వచ్చాను. నేనేంటి ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గాడితో లవ్ ఏంటని తెగ కొట్టుకునేదాన్ని. నీకు దమ్ముందిరా, అందుకే నచ్చేసావు. స్టేషన్లో ఐ లవ్ యూ చెప్పావు చూడు, ముద్దొచ్చేసావు. నా గుండె కోసిన అదే మాట, నా గొంతు కోసిన ఒకే మాట. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు పొగరే, ఒప్పుకుంటాను. కానీ మనసు లేదన్నావు చూడు, దానికి మాత్రం కొంచెం ఫీల్ అయ్యానురా. ఏ నాకు మనసు లేదా? నేను అమ్మాయిని కానా? నన్ను చూసి చెప్పు. నేను అమ్మాయిని కాకపోతే నన్ను ఎందుకు లవ్ చేసావురా? అయ్యి బాబోయ్, నీకేం వచ్చినా తట్టుకోలేమే. ఒక్కసారి పట్టుకోవచ్చా? పట్టుకోరా, చూస్తావేంటి? అరే గట్టిగా పట్టుకోమన్నానా? భగవంతుడా, ఇప్పుడు ఏంటి అలా పద్దు ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూస్తా. కరాపు కరాపు. ఏంటి ఈ ఉమాదేవి కూతురు ఒక అలగావాడితో తిరగటమా? నేను నమ్మనండి. ఇది నా కూతురు. మీరెవరిని చూసి ఎవరనుకున్నారో? నేను నీ కూతుర్నే, కానీ డాడీ చెప్పింది నిజం. బేబీ, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. ఐశ్వర్య, ఇది నిజమేనా? నిజమని చెప్తున్నాను కదా మమ్మీ. వాడితో తిరిగావు సరే, వాడిని లవ్ చేయలేదు కదా? రెండు చేశాను. రెండు? అబ్బా మీరు ఊరుకోండి, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. ఏంటి చిన్నపిల్ల? నాకు అన్ని తెలుసు. వాడు లోక్లెస్ బేబీ. తెలుసు. వాడు బజారు వెదవా. తెలుసు. తినడానికి గతి లేనివాడు. తెలుసు. మరి అన్ని తెలిసి ఎలా లవ్ చేసావే? ఏమీ లేదు కాబట్టి టెంప్ట్ అయ్యి లవ్ చేశాను. ఆ సమాధానం ఏంటి? మీరు తలుపుతి తీస్తావా లేదా? అయ్యో నీకు చెప్పేది, నేను చంపేస్తా. బయటికి రా, బయట. ఎక్కడో వాడు ఆ బ్లాక్ కూడా ప్లాస్టిక్ కానివ్వండి. త్వరగా చేయండి, బాగా పెడతాను. మీద కన్నేస్తావురా నువ్వు? నీ కొడుకుని నా కూతురు మీదకి ఉసి కలుపుతావురా? సాయి, మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా డాడీ కోపంగా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాడు. అక్కడ మీ డాడీని ఏమైనా చేయొచ్చు. నువ్వు వెంటనే వెళ్ళు. ఇదంతా నీ ప్లానేనా? ఇప్పుడు అన్ని నాకు గుర్తొస్తున్నాయి. నీ కళ్ళని నా కూతురు మీద. నీ కూతురు ధనలక్ష్మి ధనలక్ష్మి అంటుంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్. నీ కూతురు మెడిసిన్ సీట్ కి హెల్ప్ చేయలేదని నా కూతురుకి ఎసరు పడతావరా? నీ కొడుకుని ఎంకరేజ్ చేస్తుంది నా ఆస్తంత పట్టుకుంటామనేగా? నాకు తెలుసురా, నీకు అన్ని తెలిసే చేస్తున్నావు. నాకేం తెలియదు సార్. మీరంతా బ్రతుకోలేదు.
రా వీడిని వేసండి రా. బాబు 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 వాడిని వదిలేయమని చెప్పండి సార్. వాడు పడుతుందని చెప్పండి సార్. సార్ ఒక్కగారు ఒక్క కొడుకు సార్. ఇంకా కొడితే చచ్చిపోతారు సార్. ఏంట్రా వదిలేది? ఈ రోజు వాడిని చంపి తీరాల్సిందే. సాయిని వదలకపోతే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నీకెంత పిచ్చి ఉంటే నీ కూతుర్ని నాకెంత పిచ్చి ఉండాలి? నీకు డబ్బు పిచ్చి పట్టింది, నాకు ప్రేమ పిచ్చి పట్టింది. వాడితో ప్రేమమా నీకు? నా చెప్పు కింద బ్రతికే వాడితో నీకు ప్రేమ? నా ఆస్తి కొట్టేయడానికి ప్లానే ఇదే. దగలబాజీ వేదవులు వీళ్ళు. ఈ లేని వేదవుల్ని నమ్మద్దు. డబ్బున్న మనలాంటి వాళ్ళని చూస్తే కుళ్ళు వీళ్ళకి. మన డబ్బంతా నొక్కడం కోసం నీ మీద వల్లపడినడే ఈ ఎదవా. తండ్రి కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసి నీ మనసు మార్చేశారు తల్లి. నీకు అర్థం కావడం లేదు. నానా, నువ్వేం చెప్పినా నా మనసు మారదు. చావడానికైనా ఇప్పుడు నేను రెడీ, కానీ నీ మాట మాత్రం వినను. అది కాదమ్మా, వాడితో ఎలా బతుకుతావు నువ్వు? వాళ్ళు ఎలా బతికితే అలానే. ఇది ఇంతే, ఇందులో ఏ మార్పు లేదు, ఆర్గ్యుమెంట్ అస్సలు లేదు. ఒరే సాయి, ఎంత మాయా చేశారు కదరా నా కూతుర్ని. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా కూతుర్ని నాకు కాకుండా చేశారు కదరా. నా కూతురు ఇలా లేకుండా ఉంటే మీ ఇద్దరిని నరికేసి వాడిని. ఒరే సాయి, ఇంతమంది మధ్యలో నిన్ను లవ్ చేస్తున్నానని నా కూతురు చెప్పింది కాబట్టి నేను తగ్గుతున్నాను. ఒరే, ఐశ్వర్యంలో పుట్టిందిరే నా ఐశ్వర్య. ఏ తండ్రి పెంచని విధంగా పెంచండ్రా నా కూతుర్ని. దానికి కష్టం అంటే ఏంటో తెలీదు. పూటకి తిండి కోసం ఎత్తుకునే మీ ఇంటికి ఎలా పంపిస్తానరా నా కూతుర్ని? చూస్తా చూస్తా దాన్ని జీవితం నాశనం చేయలేక ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను వినో. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. నీకు నిజంగా నా ఆస్తి మీద కన్ను లేకపోతే, నా కూతురు ప్రేమ నీకు కావాలనుకుంటే నువ్వు నాలాగా సంపాదించు. నీకు దమ్ము ఉంటే కోట్ల ఆస్తి సంపాదించు. నా అంతా ఎలాగో సంపాదించలేవు. కనీసం నా ఆస్తిలో సగం 25%, 10%, 5% సంపాదించి చూపించు. అప్పుడు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నీ ఇంటికి పంపిస్తా. ఈ డీల్ కి దమ్ముందా నీకు? అంటే నువ్వు ఆఫర్ ఇవ్వగానే పిచ్చి నా కొడుకులాగా డబ్బు సంపాదించడానికి బయలుదేరుతాను అనుకున్నావా? రాత్రి పగలు రిక్షాలు తొక్కి మూట్లు మోసి నీ కూతురు కోసం దాచి పడతాను అనుకున్నావా? నాకేం పని లేదా? నువ్వు డబ్బుతో మదం ఎక్కి కొట్టుకుంటున్నావు. నీ 100 కోట్ల ఆస్తి అప్పనంగా కాకపోతే కష్టపడి సంపాదించావా? ఎంతమంది ఉసురు పోసుకొని సంపాదించావో ఇక్కడున్న మాకందరికీ తెలుసు. నాకు నీ కూతురికి మధ్య ప్రాబ్లం డబ్బే కదా. నీ రేంజ్ అది, మా రేంజ్ ఇది అవడం వల్ల తట్టుకోలేకపోతున్నావు కదా. నీకు అంతస్తే ప్రాబ్లం అయితే నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదురా, నేనే నీకు ఇస్తున్నాను బంపర్ ఆఫర్. మర్యాదగా నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి, లేకపోతే నేను నీ రేంజ్కి రావడం కదరా, నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. ఇన్నాళ్ళు అన్యాయంగా సంపాదించిన నీ ఆస్తంతా పోగొట్టి నిన్ను నడి రోడ్డు మీద లాగకపోతే నన్ను అడుగు. డీల్ ఫిక్స్. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటాయి. అప్పుడు నీ కూతురు నాకు కరెక్ట్గా సరిపోద్ది. రేపు నుంచి మీటర్ స్టార్ట్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, 33 దెబ్బలు పడతాయి. దెబ్బకి జారిపోకపోతే నన్ను అడుగు. హోల్ ఫ్యామిలీ ఆన్ ద రోడ్స్. ఇట్స్ మై బంపర్ ఆఫర్. ఆఫర్ ఆఫర్ ఆఫర్. వాళ్ళని నాశనం చేస్తావా? వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడుస్తానని ఛాలెంజ్ చేస్తావరా? నోటికి ఎంత వస్తే అంత వాడటమే. అసలు ఛాలెంజ్ చేయడానికి మనం ఎంత, మన బతుకులు ఎంత? అయినా పెద్దలు పిలితే లవ్లు రామాయణాలు వద్దని నీకు చిలక చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? దేవుడి దయ వల్ల మనం బతికి బయటపడ్డాం. లేకపోతే మన ఇద్దరిని అక్కడికక్కడ నరికి చంపి పాతేసి ఉండేవాళ్ళు. ఏం చూస్తుందిరా నీకు ఇంత పొగరు? మీ బాబు నీ కళ్ళ ముందు ఎవడన్నా కొడితే ఆ బాధ ఏంటో తెలిసేది నీకు.
దేవుళ్ళు అంటే మా నాన్న కొట్టాడాడు ఆయన ఊరకనే వదులుతాను అనుకున్నావా? వదలను. ఒక విషయం చెప్పు నాన్న, మా లవ్ మ్యాటర్ తెలియగానే వాళ్ళ బాబు వచ్చి నిన్ను కొట్టేశాడు. మరి మా లవ్ గురించి నీకు తెలుసుగా, నువ్వెందుకు అనుకోవట్లేదు? ఆడికి డబ్బు ఉంది, నీకు లేదు. ఆడి ఎగిరి పడుతున్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు. ఆడిని నేల మీదకి తెచ్చేస్తాను. చూసావా ఎలా వాగిపోతున్నాడో? వీడిని ఇలా పెంచామేంటే? నేనే పెంచానా? మీరు పెంచలేదా ఆడిని? కొడుకు తప్పు చేసినప్పుడల్లా నా మీదే విరుచుకుపడతారు. ఆడు ఎప్పుడైనా మంచి పని చేస్తే మీ మొహాన్ని అద్దంలో చూసుకుని నా కొడుకును ఓ పొక్కిపోతుంటారు. అసలు నీకు ఆ లోఫర్ గాడు ఎలా నచ్చాడే? వేదావా ఏమన్నాడండి వాడు? హోల్ ఫ్యామిలీ ఆన్ ద రోడ్స్. ఇంకేమన్నాడండి? నేను నీ రేంజ్కి రావడం కాదురా, నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. సుబ్రహ్మణ్యం, వాడు అనంత పని చేస్తాడంటావా? ఈ లో క్లాస్ ఎదవలు డేంజరస్. వాడి మొహం వాడేం చేస్తాడు సార్ మిమ్మల్ని? కొండకి వెంట్రుకట్లాగే మెంటాలిటీ వాళ్ళది. వస్తే కొండ, పోతే వెంట్రుక. అది వాళ్ళ ఫిలాసఫీ. సార్ మీరే చెప్పండి, ఎక్కడైనా వెంట్రుక వల్ల కొండ కదిలిందా? అసలు నన్ను అడిగితే సింపుల్గా వాడి విషయం మర్చిపోడు సార్. ఎవరినైనా బాగు చేయడం చాలా కష్టం, కానీ నాశనం చేయడం చాలా ఈజీ. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ లా. అదే మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ జీవితం అంతా కష్టపడి ఆస్కార్ అవార్డు సంపాదించాడు. మనం సంపాదించగలమా? లేదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంట్లో ఉన్న ఆస్కార్ అవార్డును దుబ్బుకొచ్చి మన షెడ్లో పెట్టుకోవడం 5 నిమిషాల పని. ఇంతకీ మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సూర్యప్రకాష్. ఇప్పుడు సూర్యప్రకాష్ ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ని సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పట్టాలేంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనే విషయాల మీద పరిశోధనలు జరిపితే బొక్కలు ఎక్కడున్నాయో పుల్లు ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. అప్పుడు ఈక్వలైజర్ కొద్దిగా అడ్జస్ట్ చేసి సౌండ్ కొంచెం పెంచి ప్లే చేస్తే వాడికి డైనమిక్గా మ్యూజిక్ వినపడద్ది. మీరు బొక్కలు వెతకండి, నేను పుల్లలు రెడీ చేస్తాను. ఏం ఛాలెంజ్ చేసావు గురు? నాకైతే దిమ్మ తిరిగింది. తలుచుకొని తెగ నవ్వేసుకున్నాను. అది జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఐఎమ్ ఫీలింగ్ సో క్రేజీ అబౌట్ ఇట్, యు నో. నీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. డెఫినెట్లీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మై డియర్ సాయి. థ్యాంక్ యూ. సరే కానీ ఏం ప్లాన్ చేసావు? మా డాడీని ఎలా దెబ్బతీయాలనుకుంటున్నావు చెప్పవా ప్లీజ్? నీ కాకపోతే ఇంకెవరికి చెప్తానే? సస్పెన్స్. హలో సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి? ఎస్ స్పీకింగ్. ఒక లారీ డబ్బు దొరికే ప్లేస్ చెప్తాను, రైట్ చేస్తారా? బ్లాక్ మనీ చూస్తే వెర్రెక్కిపోయే మనిషి నేను. ఎవడాడు? వాడి పేరేంటి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాష్. హలో సార్, నేను భాస్కర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి. భాస్కర్ చెప్పండి. మా వాళ్ళు అర్జెంట్ గా సార్ మీద రైడ్ కి ప్లాన్ చేశారు సార్. ఏమని ఉంటే సర్దుకోమని చెప్పండి. ఏ ఉమా, ఏమండి? ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సుట్ కేసులో సర్దే. ఏమైందండి? ఓ రేట్ అవుతుంది పో. ఇంట్లో బ్లాక్ మనీ ఎంత ఉంది? 6 కోట్లు ఉంది సార్. త్వరగా సర్దే పో. సార్, మొత్తం అన్ని వ్యాన్లో ఎక్కించి సిటీ మొత్తం తిరుగుతుండు. నేను చెప్పే వరకు వ్యాన్ ఎక్కడ ఆపొద్దు. తొందరగా పోనీ. సూర్యనారాయణ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. దే ఆర్ ఆన్ రైట్. ప్లీజ్ కోఆపరేట్. ఏటే బాబు ఎదవాలా? డబ్బుండే పక్కన పోనరా. ఇదేంటి సడన్ గా గోడ వచ్చేసింది? వెనక్కి పోనీ. డబ్బు పట్టుకుపోతున్నారు. ఎవరు మీరు? ఇవన్నీ సార్ మేము లోగడ. కెన్ ఐ టేక్ ద ఫోన్? ఓకే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో, నేను సార్ నర్సింగ్ సార్. ఏంటి నర్సింగ్? సార్ మన కోళ్ళు పోయాయి సార్. ఏం కోళ్ళు రా? మీరు ఇచ్చిన 6 కోళ్ళు పోయాయి సార్. ఎలా పోయారా? ఎవరో కోళ్ళ దొంగలు వచ్చారు సార్, మమ్మల్ని చెత్త కొట్టి పట్టుకుపోయారు సార్. మంచి ఎక్స్పీరియన్స్ దొంగల్లో ఉన్నారు సార్. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము తినేసాం అనుకుంటారేమోనని ముందుగానే చెప్తున్నానండి. కోళ్ళు పోవడం ఏమిటి సార్? కోళ్ళు ఏంటి? నాటుకోళ్ళు సార్, నాటుకోళ్ళు.
సార్ ఫ్రెండ్స్ కోసం పంపించాడు. అయ్యో నాకు ఏడిపోతుంది సార్. గంట ముందు కూడా ఇక్కడే ఆడుకునే సార్ బో 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 అంటూ. ముసుముండ్లు ఎవరు తీసుకుపోయారేమో, మేమన్నా బిర్యానీ చేసుకునే వాళ్ళం కాదు. నీ ముద్దుల కొడుకు తెచ్చాడమ్మో రవణమ్మో. ఇదంతా కళ నిజమా? నిజమేనే. ఈ జ్యువెలరీలో నేను ఎలా ఉన్నాను? కొంచెం ఒళ్ళు చేసిన లక్ష్మీదేవిలా ఉన్నా. నాన్న ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలా, మనమే ఉంచుకోవచ్చా? పిచ్చి రావణమ్మా, సగం నువ్వు ఉంచుకో, మిగతా సగం చెల్లికి ఇచ్చి పంపించే. నాన్న చేస్తున్నారా? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పుకోండి, తప్పుకోవే. ఏంటి అటు తిరిగి చూస్తున్నావు? ఇటు తిరుగు. నిన్నే ఇటు తిరుగు. తిరగమంటే అమ్మో ఏమిటే ఇది నగలంటే? అమ్మాయి అమ్మవారిలో ఇలా దిగేసుకున్నావంటే? ఎక్కడికి ఇది నగలు? అమ్మ ఫోటోలు తీయించుకుంటానంటే రెంటకి తెచ్చానా ఉత్తి నగలు. ఫోటో తీసుకోవడానికి దానికి ఏమైనా పెళ్లి చూపులా? మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ నగలు? రోల్డ్ గోల్డ్ నాన్న. రోల్డ్ గోల్డా? రేయ్ నేను నీ బాబునరా. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి నాకు తేడా తెలియనుకున్నావా? ఇది అచ్చమైన బంగారం. బంగారం రే, ఆ షాప్ తెలియక ఒరిజినల్ ఇస్తారా? సత్యండి. ఓకే. ఈ కథలన్నీ నేను నమ్మను కానీ నిజం చెప్పరా, ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? రోడ్డు మీద వెళ్తే వ్యాన్ ఆపి కొట్టుకొచ్చాం. ఊరుకొన్నా ఏం మాట్లాడతావు? ఇది ఖచ్చితంగా సాయి గడి పనే. డాడీ నా సాయి అలాంటి వాడు కాదు. మంచి మనసున్నవాడు నా సాయి. పరుల సొమ్ము ఆశించేవాడు కాదు నా సాయి. వాడిదో పెద్ద షిరిడి సేవ వల్ల మాట్లాడతావేంటి? వాడు సాయి కాదే కసాయి. ప్రేమ సాయి అనుకుంటున్నావా? కాదు, దొంగ సాయి వాడు. ఒకసారి వాడి నెంబర్ ఇవ్వు, నీ సాయిబాబాతో మాట్లాడతానది. హలో అండి. సాయి కసాయి, నువ్వేదో దెబ్బ కొట్టాను అనుకుంటున్నావేమో, అది నాకు ఈకాతో సమానం. దెబ్బేంటి? ఆ ఏకేంటి సార్? ఒరే నాటకాలు ఆడుకో, నేను ఎంత చూస్తా. నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చంపి తొక్కి ఈ స్టేజ్ కి వచ్చానురా. నువ్వు అయిపోయావురా, నువ్వు. ఎందుకు సార్ మీరు అంత టెన్షన్ పడతారు? వాడెంత సార్ మీ ముందు ఎలుక, చిట్టెలుకు సార్. బొక్కులు పెట్టితే చిట్టులకెళ్ళే సార్. కతిపుడి జంచల్లో తగిలిందే నాగమణి, కతిలాగున్నది కొత్త సీర కట్టుకునే. కతిపుడి జంచల్లో తగిలిందే నాగమణి, కతిలాగున్నది కొత్త సీర కట్టుకుని. పువ్వే ఇస్తే నువ్వు జల్లో పెట్టమన్నది, ఫింగర్ చూపించి రింగే తొడగమన్నది. అది ఇది అని లేదు అని కొనేమన్నది, ముద్దిమ్మంటే నువ్వు ఇంటికొచ్చేయమన్నది. తీరా ఇంటికెళ్తే తీరా ఇంటికెళ్తే లైన్ ఉన్నది, పెద్ద క్యూ ఉన్నది, కాగన్నది, వెయిటింగ్ లిస్ట్ అన్నది. ఎక్కడ్రా నా మిత్రవింద అలియా సింధు? నన్ను చందమామను చేసి నా డబ్బంతా నొక్కిసావు కదరా. అది కాదు గురు, నీ ఎందుకు జ్వరం? నిజమా? మామూలు జ్వరం కాదు, సైన్ ఫ్లూ. అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఓ పని చేయి, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, మంచి హాస్పిటల్ అడ్మిట్ చేయించు. అలాగే గురు, తొందరగా ఇచ్చేయి. ఇంకా ఎర్రి చందమామ అనుకుంటున్నావా? నిన్ను చంపి నా విందాకి రక్తదర్పణం చేస్తాను. ఇదేంటిది? మన ఇద్దరికి ఫైర్ వచ్చింది. ఇది ఇంకోసారి పట్టుకో. ఇదేంటి మెయిన్ అండ్ ఫైర్ లాగా ఇలా వస్తుంది? ఏంటి గురు? అలాగే వస్తుంది. 400 సంవత్సరాల క్రితం నువ్వు కాలభైరవుడివి, నువ్వు మిత్రవిందవి. నేనా? అవును, నువ్వే. ఇదేంటిది? నా మిత్రవింద ఆడదాల్లో అందంగా పుట్టాలి కానీ ఇలా మగాళ్ళ చండాలంగా పుట్టింది. అనంత విశ్వంలో విస్ఫోటనం. ఒక నక్షత్రం కదిలింది, తోకచుక్క రాలిపడింది, అష్టగ్రహ కూటమి కంపించింది. దాని ఫలితమే ఆ జన్మలో కోడిపెట్ట ఈ జన్మలో కోడిపుంజుగా పుట్టింది. నిజమా? నిజమే. ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ తగిలించుకోండి. మిత్రా, భైరవా, ఆ రోజు బస్ స్టాప్ లో తగిలిన చెయ్యి నీదా? నాదే తగిలింది. ఇప్పుడెలా? ఏంటి
సూర్యప్రకాష్ పంపించారు. నీ కాలు చెయ్యి తీసేయమన్నారు. సాయిని కొట్టొద్దు. దీన్ని తీసుకెళ్ళండి రా. రామ్మా. సాయి వీడియో షూట్ అయిపోయిందా? ఓకే మామా, ఓకే. ఆల్ యాంగిల్స్ ఓకే. రే వీడియో కెమెరాలతో మన స్టేడియంకి వచ్చాను రా. ఆరు పెగ్గలేసాను కాబట్టి అప్పుడు దొరికాను రా. ఇప్పుడు నన్ను చంపించేయాలని చూస్తున్నాడండి ఆ సూర్యప్రకాష్. ఐశ్వర్యని ప్రేమించడం నేను చేసిన తప్ప ఫోన్లు చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నాడండి. ఎంత చూస్తా? నేను చంపి నీ కుటుంబాన్ని సర్వనాశం చేయకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశే కాదురా. నన్ను నడి రోడ్డు మీద చంపాలని చూశాడు సార్. మాకు న్యాయం జరిగేలా చూడండి. నాకు మీడియా సపోర్ట్ కావాలి. ఐశ్వర్య లేకుండా బతకలేను సార్. వీడు కంపు చేశాడు సార్. వీడియో ప్రూఫ్ ఉంది, మీరు మాట్లాడిన ఆడియో ప్రూఫ్ ఉంది, పైగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు సార్. ఇంకా వాడిని కెలకద్దు సార్. ఇప్పుడు ఏం జరిగినా అది మీ మీదకే వస్తుంది. కొన్నాళ్ళు వదిలేండి సార్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? సార్ లేవయ్యా. నేను లేవను సార్. నేను మీ అభిమానిని సార్. ఈ పాదాలు తాకాలని ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇప్పటికి కలిగింది సార్. సార్ మీరంటే నాకు ఎంత అభిమానం అంటే అర్థమవుతూనే ఉందిగా. రాత్రింబావులు కష్టపడి మీకోసం 5 లక్షలు సంపాదించాను సార్. నా కోసమా? మన పార్టీ కోసం సార్. ఇది మన పార్టీ ఫండ్ ఉంచాను సార్. ఇదే కాదు సార్, నా ఊపిరిన్నంత వరకు పార్టీ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తూనే ఉంటాను, ఇస్తూనే ఉంటాను. కానీ పలానా పని చేసి పెట్టమని అడిగితే చెప్పించి కొట్టండి సార్. నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావురా. కానీ ఒక్క వరం ఇవ్వండి సార్. ఏమిట్రా? తమిళనాడుకి అమ్ముంది సార్ జయలలిత. మరి మన ఆంధ్ర రాష్ట్రానికి నాన్న ఏడు సార్. మీరే సార్ నాన్న. మీరే. మిమ్మల్ని నాన్న అని పిలిచే అదృష్టం నాకు ప్రసాదించాను సార్. నన్ను నాన్న అని పిలవాలనిపిస్తుందిరా నీకు? పిలవరా, పిలు నాన్న. నాన్న ఏమే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, తలుపేసుకో, దొంగలు వస్తారు, జాగ్రత్త. ఏంటయ్యా అంతా కట్టకట్టుకొని వచ్చారు, కొడతారా ఏంటి? మేము చెప్పింది వినకపోతే అదే జరుగుద్ది. ఏంటి మీరు చెప్పేది? ఎన్నెల్లి చేస్తున్నావు వాడి దగ్గర? 25 ఏళ్ళ నుంచి. జీతం ఎంతో? 10,000 ఇస్తున్నారు. అంతేనా? మా కంపెనీలో 1 అవర్ పార్ట్ టైం జాబ్ చేస్తే నెలకి 50,000. 50,000? ఇది 5 లక్షలు, 10 నెలల అడ్వాన్స్. ఓ, నా జాబ్ ఏంటి బాబు? మీ బాస్ కున్న అన్ని ప్రాపర్టీల జెరాక్స్లు మాకు కావాలి. అంటే మీరిచ్చే ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం నన్ను మా బాస్కు ద్రోహం చేయమంటారా? నెవర్. కానీ ఈ జిరాక్సుల వల్ల వాడు సర్వనాశనం అయిపోతాడనే హామీ మీరిస్తే నేనే మీకు 5 లక్షలు ఇస్తాను, జిరాక్సులు కూడా ఇస్తాను. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? షాక్ కాదు బాబు, ఫ్రస్ట్రేషన్. 25 ఏళ్లుగా నాలో రగులుతున్న అసహనం. వాడెంత దుర్మార్గుడు నాకు తెలుసు, మీకేం తెలుసు. ఆ రోజు మా బాస్ ముందు నువ్వు ఛాలెంజ్ చేస్తుంటే నేనెంత సంతోషపడ్డానో నీకు తెలియదు. అప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ మీరెవరూ గమనించలేదు. నిన్నే మా నాన్న రేంజ్ కి తీసుకొచ్చేస్తాను. ఇన్నాళ్ళు అన్యాయంగా సంపాదించిన నీ ఆస్తంతా పోగొట్టి నిన్ను నడి రోడ్డు మీద లాగకపోతే నన్ను అడుగు. వాడికున్న అన్ని ప్రాపర్టీస్ గురించి నాకు తెలుసు.
నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 22 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 ప్రాపర్టీ నెంబర్ 23 మాదాపూర్ 8 ఎకరాలు వ్యవసాయం చేసుకునే పేద రైతులు వాళ్ళు వాళ్ళ కుటుంబాలని మోసం చేసి మొత్తం రాయించుకు తిప్పారు. సర్వే నెంబర్ చెప్తాను రాసుకో. నంబర్లన్నీ కరెక్ట్గా చెప్పు. హైదరాబాద్లో ప్రాపర్టీ అంటే ఫిట్టింగ్ లేకుండా ఉండదు. ఉన్నాయన్నీ డొంకలే. తీగలు ఆగితే పోలా. కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే నీ ఇంట్లోకి నువ్వే రాకుండా నోటీస్ తేవచ్చు. అది నీదా నాదా అన్నది 10 ఏళ్ల తర్వాత తేలుతుంది. అమ్మో అమ్మాయి గారు వచ్చేస్తున్నాం, నేను ఉన్నాను చెప్పకండి. ఏం జరుగుతుంది ఇక్కడంతా? ఈ కాగితాలేంటి, ఈ టైపింగ్లేంటి? ఏంటో ఐషు, నువ్వు ఎంత కోఆపరేట్ చేసినా కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నావు, కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నావు. నాకు అర్థమైందిలే. మా డాడీ కోసమేగా. ఏదో ఒకటి చేయరా బాబు. త్వరగా మేము రోడ్డు మీదకి వచ్చేసామనుకో ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు. ఆహా, నువ్వు మంచిదానివో పిచ్చిదానివో తెలియట్లేదే. మినిస్టర్ గారిని కలవాలి. ఆడేయుడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్తా ఈ పుట్టోడు పని. ఉంటా నానా, నేను వచ్చానా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? మొన్న కనిపించావు, నిన్న కనిపించలేదు. అవును, మొన్న నువ్వు ఏదో జోక్ చెప్పావురా. ఇతనెవరు? నేను మాట్లాడతానా, నువ్వు కరీంనగర్ వెళ్ళరా. ఏం కావాలండి మీకు? మినిస్టర్ గారితో మాట్లాడదామని. నాన్న, నీతోనే మాట్లాడాలంట. చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. ఏం చేస్తుంటారు? ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తుంటారండి. ఎవరికి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశ్ రావు గారి దగ్గర పనిచేస్తున్నాను సార్. ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేనే చూస్తుంటాను. ఓకే, పని ఏంటి? భైరవా చెప్పు విందా. మనకేంటి సెక్స్ పరీక్ష? ఏముంది, విధి వక్రించింది, దేవుడు దెబ్బేసాడు. దెబ్బ కాకపోతే మరేంటి భైరవ? పువ్వు పువ్వుగా పుట్టాలి, కాయ కాయగా పుట్టాలి. పువ్వు కాయగా పుడితే మెంటల్లీ ఎంత డిస్టర్బెన్స్, ఫిజికల్లీ ఎంత స్ట్రెయిన్. నాకు ఐడియా. ఏంటి భైరవ అది? సృష్టికి ప్రతి సృష్టి సెక్స్ చేంజ్ ఆపరేషన్. నువ్వు అమ్మాయిగా మారిపోవచ్చు కదా. ఆపరేషన్ ఫెయిల్ అయితే డోంట్ వరీ, చాలా ఈజీగా తీసేస్తా. కళ్ళు మూసి తెరిచేలోగా 12 బిడ్డను కావచ్చు. అదేదో నువ్వు చేయించుకోవచ్చు కదా. నేనా? పోయిన జన్మలో నేను అమ్మాయిగా పుట్టాను, ఈ జన్మలో నువ్వు అమ్మాయిగా మారితే తప్పేంటి? మిత్రా, నేను మగాణ్ణి. ఎన్ని యుగాలు మారినా ఈ పురుషాహంకారం మారదా? ఆడది ఆడదానిగా పుట్టి ఆడదానిగా చావాల్సిందేనా? మిత్రా, నేను చెప్పేది విను. నేను వినను. నేను మగాణ్ణి. ఈ జన్మలో నేను మగాణ్ణి. అమ్మయ్య, మీరైనా దొరికారు. ఏంటమ్మా? అర్జెంట్ గా మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీ నాన్నగారు తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. వరప్రసాద్ గారు, తీసుకెళ్తారా తీసుకెళ్లరా? ఈ మధ్య మా ఇంట్లో బాగా టైట్ చేశారండి. బయటికి వెళ్దామంటే కారు ఇవ్వట్లేదు. ఆ వెధవ ఉన్నాడే, ఎవరు? అదేనండి మీ అబ్బాయి. ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి ఎత్తుతాడు, ఒక్కొక్కసారి ఎత్తడు. ఇప్పుడు నేను వచ్చి మీ ఇంట్లో ఉండిపోతే మీకేమైనా ప్రాబ్లమా? అమ్మో, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చే మాట నిజం. దయచేసి ఆ పని మాత్రం చేయకమ్మా. రామా రా, నువ్వు ఇలా వస్తావని అనుకోలేదు. చక్కగా ఉన్నావు. మా అబ్బాయి చెప్పేటప్పుడు ఏదో అనుకున్నాను. హారతి తీసుకోమా. ఇలా హారతులు అవి ఇచ్చేకే అమ్మాయి గారు ఇక్కడే ఉండిపోతారు. ఆయన అంతే, నువ్వు రామా రా. మీ ఇల్లు బాగుందండి. ఏంటి 3 గదులేనా? మా నాన్న చెప్పింది నిజమే. ఇక్కడ అడ్జస్ట్ అవటం కొంచెం కష్టమే, అయినా పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను. నా గలీజ్ డార్లింగ్, నువ్వేంటే సడన్ గా ఇంటికి వచ్చావు? ఏమిటేనా? ఏమిటో అమ్మాయి గారిని పట్టుకుని ఆ పిలుపు? పర్లేదులే మావయ్య, మనోడే కదా. అమ్మా, ఇంతవరకు వరప్రసాద్ అని పిలుస్తున్నావు, అలా మావయ్య అని పిలవకమ్మా, నాకు భయంగా ఉంది. మన ఇల్లు ఎలా ఉంది? సూపర్. మరి అత్తగారు ఎలా ఉన్నారు? అత్తగారికి సూపర్. అప్పట్లో మంచి ఫిగర్ అయి ఉంటుంది కదా మావయ్య. ఒక విషయం చెప్పు, మా వాడికి చదువు లేదు, సంధ్య లేదు, పోనీ మరీ అందగాడా అంటే అది కాదు. నీకు ఎందుకు నచ్చాడో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత నచ్చాడో చెప్పగలను కానీ ఎందుకు నచ్చాడంటే చెప్పలేను మావయ్య. పెద్దవాడిగా చెప్తున్నాను, వాడిని వదిలేసి. వాడు మంచాడు కదమ్మా. 24 గంటలు మీ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. రోజు రోజుకి క్రిమినల్గా తయారవుతున్నాడు. వాడిని చూస్తే భయం వేస్తోంది. వాడి ముఖం చూడు, శకుల్లా తయారే. వాడి బ్రెయిన్ అంతా కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిందమ్మా. మీ ఆస్తి అంతా కబ్జా చేయాలని చూస్తున్నాడమ్మా. రాయ్, కబ్జా అంటే గుర్తుకొచ్చింది. పదండ్రా పదండ్రా. దిస్ సైట్ బిలాంగ్స్ టు మల్లికార్జున్. రే, ఈ బోర్డు మార్చేద్దాం.
మనం కబ్జా చేసేద్దాం. రే మన ఏరియాకి పెద్ద దాదారాయుడు వీడికి తెలిసిందంటే మనల్ని నరికేస్తాడు. Now this site belongs to Suri Prakash. Any doubts? Please contact. మన కొత్త నంబర్ రాయరా. మన స్థలం ఒకటి కబ్జా చేసిండన్నా. మనమే కబ్జా చేస్తాం. మనదెవడరా కబ్జా చేసేది? చల్ ఫుట్ అన్న రియల్ ఎస్టేట్ సూర్యప్రకాష్ చేసిండన్నా. మన స్థలంలో బోర్డు కూడా పెట్టిండు. దమ్ముంటే ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చిండు. ఐశ్వర్య ఎస్టేట్స్. రేయ్, నేను మల్లికార్జున్ మాట్లాడుతున్నా. నీకు దిమాగాని ఖరాబ్ అయిందారా? నా సైట్లో బోర్డు పెట్టినామట. రాయ్, మా సార్ కబ్జా చేయమండు చేసినాం. ఇప్పుడు ఏంది? ఏయ్, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా నువ్వు? తెలుసు బే, నీ పేరు మల్లికార్జున్. ఆఫ్టర్ ఆల్ గల్లీ రౌడివి. ఇప్పుడు ఏం పీకుతావు? ఈడ సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ కింగ్. నీకు దమ్ముంటే ఏం చేసుకుంటావు చేసుకో సాలే. రేయ్, ఆ సూర్యప్రకాష్ గారి ప్రాపర్టీ లేడున్న కబ్జా చేసి కంచె పెట్టుండ్రా. ఎవడడ్డొచ్చినా నరుకుండ్రి. సార్ 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 మన స్థలాలు 3 ఆ మల్లికార్జున కబ్జా చేశాడు సార్. అడిగితే మన స్టాఫ్కు వార్నింగ్ ఇచ్చాడు. మీకు దిక్కున్న ఎదవకు చెప్పుకోమన్నాడు సార్. మీకు వచ్చి చెప్పారు సార్. మన మీద ఎందుకు పడ్డాడురా? మల్లికార్జున్ అంటే ఆ దాదాగాడేనా? అవును సార్. వాడిని మనం డీల్ చేయలేం. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కరెక్ట్ డోస్ ఇస్తాడు. మొత్తం సెట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ నీకు అంత బాగా తెలుసా? తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్. త్వరలో హోమ్ మినిస్టర్ గారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నేనే చూడబోతున్నాను సార్. ఆలస్యం ఎందుకు? మాట్లాడుతారుగా. నమస్తేనా. ఏమై మల్లికార్జున్, మా వాడి కబ్జా చేసావంట? అవునా, నా ల్యాండ్ కబ్జా చేసిండు. అందుకే వాన్ ల్యాండ్ నేను కబ్జా చేసిన. నేను ఇప్పుడు చేశాను సార్. నువ్వు చప్పుడు చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా? మీరు ఎలా చెప్తే అలా. మొత్తం ఎన్ని? 3. సరే, నేను పద్ధతిగా న్యాయంగా ఒక మాట చెప్తా. అన్నాక దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. మరి పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్పినా వింటాం. ఉన్నాయి 3, ఉన్నది 3. నీకోటి, నీకోటి, నాకోటి. ఖేల్ ఖతం. 1 మినిట్. అదేంటయ్యా, మీ నాన్నగారు 3కి 3 సైట్లు అంటాడేంటి? నాన్న అలా చెప్తే అంతే. ఇదిగా నాన్న ముచ్చటపడినప్పుడు వదిలే. అది కాదయ్యా మగడా. కూర్చో చెప్తా. ఏంటయ్యా? ఇదిగో ఈ తొక్కలో సెట్ వదిలే. నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? కావాలంటే నాన్నగారితో మాట్లాడతా. ఓకే. 300 కోట్లు. 300 crores? చెరో కోటి తొక్కేద్దాం. రియల్లీ? ఐ లవ్ యూ. అరే 2 సైట్లు దొబ్బెట్టి ముసుముసులు నవ్వుతాయండి. మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత? నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమన్నా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు. మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారు అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 crores? చెరో కోటి తొక్కేద్దాం. 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్, ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు. దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనత్ నాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న, ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు. మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్ లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే.
నా కోటి గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో అంతేనా? ఓకే ఓకే. మామూలుడు కాడు వీడు మా కత్తి రోడ్డు ఆటగాడు వీడు సై సై అంటాడు దొరికితలతో చేస్తాడు మాయగాడు వీడు అబ్బా కొంచెం బీటు పోడు. ఇందులో 3 మినిస్టర్కి 1 పొట్టోడు కదా. ఓకే ఏం చేయాలి విశ్వనాథ్ ఇక్కడ? ఏం చేయాలి చెప్పు. ఏ మల్టీప్లెక్స్ లో కడతామా? అమ్యూజ్మెంట్ పార్క్ లో పెడతామా? ఏమన్నా ఫిల్మ్ సిటీ కడతామా? చెప్పు విశ్వనాథ్. సార్ 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 ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక సైబరాబాద్, దాని అమ్మనాబాద్ ఒకటి కట్టాలి సార్. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఐ వాంట్ సమ్ ఇన్పుట్స్ ఐ వాంట్. చెప్పు ఇంకా ఏంటి? విల్ డూ వన్ థింగ్. ఒక లాస్ వెగాస్ కట్టేద్దాం సార్. అంటే లాస్ వెగాస్ అంటే తెలీదా సార్? దేర్ ఆర్ 2 హైయెస్ట్ క్యాసినోస్ ఇన్ ది వరల్డ్. వన్ ఈజ్ ఎట్ లాస్ వెగాస్, రెండోది మక్కావ్, మూడోది హైదరాబాద్ బేగంపేటలో బ్రహ్మాండమైన క్యాసినో కడదాం సార్. దాని పేరు సూర్యప్రకాష్ క్యాసినో. సూపర్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. కాకపోతే ఒక విషయం సార్, ఈ లోపు నేను స్టేట్స్ వెళ్ళి లాస్ వెగాస్ లో క్యాసినోస్ ఎలా నడుస్తాయి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్తాను సార్. సూపర్. నీ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే నీ మిత్రవింద అబ్బాయిగా పుట్టడం అనేది ఇంకా షాకింగ్ గా ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏమీ లేదు డాక్టర్. 36, 24, 36 సైజులు ఉండేలా నాకు ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చేయండి. తనని సుఖపడదాం అనుకున్నాను. నేను అమ్మాయిగా మారి సుఖపడతాను. ఒక్కసారి ఆపరేషన్ జరిగితే నువ్వు మళ్ళీ అబ్బాయిగా మారలేవు. అది ఓకేనా నీకు? ఓకే డాక్టర్. నిన్ను చూస్తుంటే ప్రేమ కోసం నాలిక కోసుకున్న సినిమా కథ గుర్తొస్తుంది. దానికన్నా నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? రండి, ఆపరేషన్ సక్సెస్ చేద్దాం. అయిపోయింది, ఏం పర్లేదు. ఈ టైంలో ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చా? లక్ష్మీదేవిని చూపించడానికే. లక్ష్మీదేవా? అదెవరు? అంతా ఓకేనా? మెట్లు ఏనా కొత్తగా కట్టించావా? ఈ మధ్యనే. నువ్వు ఇదేంటి నాన్న ఇన్ని పెట్లున్నాయి? నీకు ఇష్టం వచ్చిన బాక్స్ ఒకటి పట్టుకోవే. అది ఓపెన్. ఇది నిజంగా డబ్బు కదా? అవునే నాన్న. అప్పుడు అది డబ్బే. మరి ఇది? అది డబ్బేనే నాన్న. ఇవన్నీ మనవేనా? రావణమ్మా, డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడిదేనమ్మా. లక్ష్మీదేవి ఒకరోజు ఒకరి దగ్గర ఉంటది, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉంటది. ఈ రోజు నీ ఇంటికి వచ్చింది. రావణమ్మా, ఫోన్ పెడతారు. ఏమిటి సార్ ఈ దారుణం? ఏమైందిరా? మీ పేరు మీద ఉన్న 18 ప్రాపర్టీస్ మీద కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సార్. ఏ నోటీసులు? ఏమిటి సార్, వీడు మీ మునిమనవన్ని ఈ ఆస్తి నాదని చెప్పి గోవా నుంచి దావా వేస్తున్నాడు సార్. వీడేమో రిజిస్ట్రేషన్ అప్పుడు నా సంతకం తీసుకోలేదు, ఈ ప్రాపర్టీలో సగం నాదంటున్నాడు సార్. వీడేమో దీంట్లో కాసరపాణి లేదంటాడు, ఇంకొకటేమో దీంట్లో పీటీ యాక్ట్ ఉందంటాడు. ఇది ఎవరో ప్రీ ప్లాన్ గా చేస్తున్నారో. ఇంకొక గుండె పగిలిపోయే వార్త సార్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీ మీద కక్ష కట్టినట్టుగా 97 కోట్లకు ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చాడు సార్. ఏంట్రా అంత నా మీద పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? హాయ్. ఏంటే మీ బాబు అరుస్తున్నాడా? అవునరా. మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ సైకలాజికల్. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీ నాన్నకి వాట్ మీ బాబుకి వినిపించేలా పద్మా అని అరిచి మీ బాబు రియాక్షన్ ఎలా ఉందో చూసి చెప్పమ్మా. సార్ మనం వెంటనే లాయర్ని కన్సల్ట్ చేద్దాం సార్.
పద్మా ఎలా ఉంది రియాక్షన్? చాలా కంగారు పడ్డారా? ఇంతకీ పద్మ ఎవరు? మీ పిన్ని. వాట్? మీ బాబు ఏమన్నా పత్తి అనుకున్నావా? పక్కన ఇంకొక సెటప్ పెట్టాడే. నేను నమ్మను. నీకు తమ్ముడు కూడా ఉన్నాడే, అని చూసినా నమ్మవా? తమ్ముడా? చూస్తే చాలా టెర్రర్ గా ఉన్నారు. ఎవరు మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న మీకెంత అన్యాయం చేశాడో? మీ అమ్మ ఫస్ట్ ఫ్యామిలీరా, మరి ఆ ఉమాదేవి సెకండ్ సెటప్. దాని మోజులో పడి ఆస్తంతా దానికి రాశాడు. మొత్తం పోయిందా? వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. నెలంతా మీ నాన్న ఆ ఇంట్లో, వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా, నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించు. నీ పిచ్చి తల్లికి నువ్వు తప్ప ఎవరున్నారు బావా? మీ అమ్మకి న్యాయం చేసే బాధ్యత నీదే, నీ వల్ల అవుతుంది. రెచ్చిపో, ఎల్లి వాళ్ళ కంపెనీ కుదిపే బామర్ది. వైబ్రేషన్ తో వెళ్తున్నా. మీ భార్య ఎప్పుడు సమాజ సేవలో ఉంటారు కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్ కి ఎప్పుడు ఇబ్బంది రాలేదా? యాక్చువల్లీ నా భార్య సమాజ్ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్ భార్యకి. మాట్లాడుతున్నాం కదమ్మా. ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ కష్టాలు, ఎన్నేళ్ళు నాన్న నా తల్లికి కన్నీళ్లు. మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి నువ్వు ఇక్కడ కులకడానికి సిగ్గుకాలేదు? ఎవడండి వీడు? ఉమాదేవి. మా అమ్మ కాపురంలో చుచ్చు పెట్టేసి ఇప్పుడు ఏమి తెల్లట్టు నటిస్తున్నావే నంగనాచి. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదే, ఏంటండి వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నారు? బాబులు ఇంటికి వెళ్ళు ముందు. నువ్వు కాసేపు ఊరుకోవయ్యా. ఈ వేళ ఈ ఇల్లును కూల్చి నీ జుట్టు పట్టుకుని బయటికి లాగితే నేను ఇంటి నుంచి వెళ్ళను. అందరు చచ్చిపోతారా? అంటే వీడు మీ కొడుకా? అబ్బా, ఫస్ట్ ఫ్యామిలీని పట్టుకొని నీ కొడుకా అనే క్వశ్చన్ అంటే అయ్యయ్యో, ఎంత మాట అంటున్నాడండి. 24 క్యారెట్ గోల్డ్ లాంటి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసేసావే కసకంత్రి. పద్దు తీసుకెళ్ళు వీడిని. ఏం జరిగినా పర్వాలేదు, ఊరుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తల్లికి న్యాయం జరగాలి. బయటికి రావే, చూడు. పచ్చిలారని చిన్నారి భరత్ కుమార్ కన్నీళ్లతో ఇప్పటికే హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. మహిళా సంఘాలు కంపించిపోయాయి. మా అమ్మకి అన్యాయం జరిగింది. మా కుటుంబంని నాశనం చేసి మా కుటుంబంని చిత్రం చేసిన ఆ పగలాడు ఉమాదేవిని వీధికి లాగండి. ఊరుకోమ్మా. అది మహిళా మండలి ప్రెసిడెంటా? మహిళా మండలి ప్రెసిడెంట్ అంటే అందరూ ఫస్ట్ ఫ్యామిలీలో ఉండాలి. అది ఫస్ట్ ఫ్యామిలీ కాదు, సెకండ్ ఫ్యామిలీ సెటప్. మా అమ్మే ఫస్ట్ ఫ్యామిలీ. మా అమ్మని మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి. నువ్వు వాళ్ళ అబ్బాయిని గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ ఏంటా? కావాలంటే నా డిఎన్ఏని టెస్ట్ చేసి చూడండి. ఇంకా డౌట్ గా ఉంటే నా గుడ్డ కోసి చూడండి అయ్యా. అది లబ్బు డబ్బు అని సౌండ్ ఇవ్వదు. సూర్యప్రకాష్ రానా అని కలవరిస్తుంది. ఒక పిల్లాన్ని ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారమ్మా మీరు? తీసేసావు, నా పరువు మొత్తం తీసేసావు. ఎన్నాళ్ళు సంపాదించుకున్న ఉమాదేవి పేరు పరువు మొత్తం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకి నా మొహం ఎలా చూపించగలను? ప్రశ్న ఫేస్ చేయలేను. ధైర్యంగా క్లబ్ కి వెళ్ళాను. నా కాపురం పేరు రెండు మంట కలిపావు. హైదరాబాద్ నగరవాసులకి శుభవార్త. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకల రద్దీ పెరిగిపోవడంతో బేగంపేట్ పాత విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో బేగంపేట్ విమానాశ్రయంలో యథావిధిగా డొమెస్టిక్ విమానాలు తిరుగుతాయి. నా ప్లేస్ లో ఏమిటి? బేగంపేట ఎయిర్పోర్టు నీదే? నేనిచ్చానా? నువ్వు కొనుక్కున్నావా? ఓ పని చేయవయ్యా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చేస్తాను. కారు డిక్కీలో పడేసుకుని తీసుకుపో. ఇవ్వడానికి నేనెవరిని, తీసుకోవడానికి నువ్వెవరు? ఈ సంగతి కనుక సీఎంకి తెలిసిందంటే బాత్రూంలో పడేసి ఇద్దరిని కుమ్ముతాడు. అది కాదు సార్, నేనే కదా సార్ లాస్ట్ టైం మిమ్మల్ని కలిసి 3 ఇచ్చాను. ఏ 3? అదే సార్, ఆ 300 కోట్లు. నువ్వు నాకు ఇచ్చింది 3 కోట్లు, అది పార్టీ ఫండ్కి. 3 కాదు సార్, 300 కోట్లు మీ అబ్బాయికి ఇచ్చాను సార్. ఎవరికి? మా అబ్బాయికి? అవును సార్. అంటే నా కొడుకు? అవును సార్. అరే నీ అబ్బాయి నీకేమైనా పిచ్చెక్కిందావయ్యా? నాకు కొడుకే లేడయ్యా. నా రాజకీయ జీవితానికి వారసుడే లేడని నేను ఏడుస్తుంటే నాకు కొడుకు, ఆడికి నువ్వు డబ్బివ్వడం. ఏంటి నొప్పి వస్తుందా? 300 కోట్లు సార్. నీ అబ్బా ఈడే బెక్కర్ తన్నేసేటట్టున్నాడే. సెక్యూరిటీ అర్జెంట్ గా 108 పిలిచి ఇది తీసుకెళ్తాంటది.
ఏంటి అందరు అదోలా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? లాస్ వెగాస్ నుంచి ఇప్పుడైనా రావడం. అక్కడ క్యాషినోస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ల్యాప్టాప్ లో ఫీడ్ చేశారు సార్. ఒక్కసారి ల్యాప్టాప్ లో మీరు డెమో చూశారంటే ఫుల్ హ్యాపీ సార్. ఒక్కసారి అందరూ బయటికి వెళ్ళండి. ఎందుకండి? పర్లేదు, ఉండండి, వాళ్ళు కూడా చూస్తారు. లేవండి సార్. ఏమైంది? బాడీ పెయిన్సా? ఫీవరా? స్వైన్ ఫ్లూ? చెప్తా ఏంటి సార్? నీ ప్యాంట్ కి బెల్ట్ ఏమైనా ఉంది సార్? లాస్ వెగాస్ లో కొన్నాను కొత్త బెల్ట్. బ్రహ్మాండంగా ఉంటుంది సార్. లెదర్, ప్యూర్ లెదర్. ఎందుకు సార్? హలో, ఎక్కడున్నావు నాన్న? ఉన్న డబ్బంతా ఊడ్చేసి మీ నాన్నకే ఇచ్చాం కదా నాన్న. ఈ నాన్న ఎందుకు నాన్న ఇలా కుళ్ళబొడి చేస్తున్నాడు? డబ్బేంటి నాన్న? ఎప్పుడు ఇచ్చావు నాన్న? అసలు నువ్వెవరు నాన్న? నాన్న, ఒక్క విషయం నాన్న, నాకు ఇంతవరకు గుండెపోటు అంటే ఏంటో తెలియదు నాన్న. వీడిని చూస్తుంటే గుండెపోటు వచ్చేటట్టుంది నాన్న. ఒక్కసారి మీ బాస్కి నాన్న. సార్, మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్. ఏంటి మావా టెన్షన్ పడుతున్నావంట? ఎవరు? నేను మావా, సాయి కసాయి. నువ్వు? అవును మామా, నేనే. మినిస్టర్ కొడుకునని డబ్బులు దొబ్బేస్తారా నువ్వు? నేను మినిస్టర్ కొడుకుని కాదు మావా, గుమస్తా. నీ కంపెనీలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ గుమస్తా కొడుకుని. ఎంత మాయ చేశారా నువ్వు? నేను ఎంతో మందిని దెబ్బ కొట్టి పైకి వచ్చా, నాకు ఎంత దెబ్బ తగులుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నీకప్పుడే చెప్పాను, దెబ్బకి జారిపోతావని. ఇది కాదు, ఇంకా చాలా తగులుతాయి. సార్, మీ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది సార్. ఏ నోటీస్? మన బాబు లేడండి, భరత్ కుమారు. మన బాబు కాదురా, నా బాబు. మీ బాబే సార్. వాడు బాబు కాదు, బాంబు పేల్చాడు సార్. అదేంటి? మీ మీద కోర్టులో కేసేసాడు సార్. ఆ కేసు తెలియ వరకు మీరు ఇంట్లో ఉండటానికి వీలేదని చెప్పారని, రేపే ఇల్లు ఖాళీ చేయమని మీ కోర్టు చార్టర్స్ వచ్చాయి సార్. అండర్ సెక్షన్ 8 హిందూ వారసత్వ చట్ట ప్రకారం సూర్యప్రకాశ్రావు అనే వ్యక్తి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అండర్ సెక్షన్ 8A ప్రకారం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ దిస్ హౌస్ అంటిల్ ద కోర్ట్ పర్మిట్స్. అయ్యో సారు, గుండె నొప్పి మళ్ళీ వచ్చింది. అమ్మయ్యా, సారు కళ్ళు తెరిచారు. నేను ఇక్కడ ఉన్నాను. ఇది మన ఇల్లే నాన్న? ఇది మన ఇల్లు కాదు. మనిల్లే సార్, ఇది మనిల్లే. అర్జెంటుగా పెద్దలు ఖాళీ చేయాల్సి వచ్చాను. ఈ రూమ్ కు సున్నా వేయించి ఏసీ పెట్టించి టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఏర్పాటు చేశాం సార్. అన్ని మన కన్స్ట్రక్షనే సార్. ఇది మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మీకు కావాల్సినంత ప్రైవసీ సార్. ఎవ్వరు మీకు నైబర్సే ఉంటారు సార్. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. అందుకని మీరు ఎవరి డబ్బులు వాళ్ళకి బారేశారంటే మీరు హాయిగా సోలోగా ఎంజాయ్ చేయొచ్చు సార్. సాయిబాబా, ఎంత పని చేసేవయ్యా. మీరు పొరపాటు పడుతున్నారు సార్. చేసింది సాయిబాబా కాదు సార్, మన సాయి. కసాయి వాడు నాకు తెలుసురా. మా ఇంటికి రావా? దీంతోనే ఉండిపోతావా? మమ్మల్ని మర్చిపోయావా? ఇంకా దాన్ని మోసం వదలలేదా? ఓసే, ఏం పెట్టవే మా నాన్నకి? నీ చుట్టూ కిరికిరి తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, దీన్ని నమ్మితే నువ్వు ప్లాట్ఫామ్ కి పోతావు. నీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే నీ చాప్టర్ క్లోజ్. ఇది మాయల్ మార్కిల్లాడి ఫ్రాడ్, యమదొంగ, 420 బొమ్మాలి. నిన్ను వదలా. మేడం, సార్కు ఒక టాబ్లెట్ ఇవ్వడమా? ఫ్లాష్ న్యూస్ చెప్పాలి, షాకింగ్ న్యూస్. ముందు చెప్పరా, ఏం జరుగుతుందో టెన్షన్ పెట్టుకో. చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? మనకు మిగులున్న చిట్ట చివరి ప్రాపర్టీ రోడ్ నెంబర్ 45 బంజారా హిల్స్ లో ఉన్నదే సైటు. దాంట్లో రాత్రికి రాత్రి అమ్మవారు వెలిసింది సార్. జనం తండోపతండాలట సార్, భక్తులు. అయ్యో, ఏమైంది సార్? ఈసారి కడుపుకి వచ్చిందా సార్? కడుగుండి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఉంది. అయ్యో, మేడం, ఈ శారీలో మీరు అదిరిపోయారు మేడం. టెంప్ట్ అయ్యావా? అవును మేడం. థ్యాంక్ యూ. వేరే శారీస్ ఏమైనా ఉన్నాయా? కళామందిర్లో శారీస్ కొత్తగా వచ్చింది మేడం. జోదా అక్బర్ ట్రెండ్. ట్రైల్ రూమ్ ఎక్కడుంది? అదిగోండి మేడం, అక్కడ ఉంది. వైరు, నువ్వేంటి ఇలా? సృష్టికి ప్రతి సృష్టి నువ్వే కదా చేయించుకోమన్నా.
నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. నీకోసం త్యాగం చేశాను కదే. ఇంత త్యాగం చేసే ముందు ఒక్కసారైనా నాకు చెప్పాలి కదా దొంగ మొహం. ఇదంతా నీ వల్లే అయింది. అంత నీ వల్ల నీ వల్లే అయింది. నీ వల్లే. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరం కలిసి ఏ షేర్ ఖాన్ ఏ సల్మాన్ హ్యాపీగా తగులుకుందాం. ఆయన ఎక్కడుంటాడు? రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్. అయితే వెళ్దాం పద. శాంతిని నేను ఒప్పిస్తాను కదా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఇంకా మానేరా. ఏం మానేయాలి? మా ఫ్యామిలీని దొబ్బటం మానేసి. మా డాడీకి ఇప్పటికీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మా నాన్న కొట్టినప్పుడు నాకు ఇంకా నొప్పి వచ్చింది. నేనేమని చెప్పానా? ఒరే ఫ్లాష్ బ్యాక్ లో ఆపేసాయి. అప్పుడేదో ఛాలెంజ్ చేస్తే క్రేజీగా ఫీల్ అయ్యాను కానీ సరదా తీరిపోతుంది. ఓ 4 రోజులు ఓపిక పట్టు, మొత్తం అయిపోద్ది. ఏంట్రా నీకు చెప్తే అర్థం కాదా? నువ్వు చెప్పేది నాకు వినపడితేనే కదా అర్థం కావడానికి. అది కాదురా, నా కోసమే కదా ఇదంతా నువ్వు చేస్తున్నావు. నేనే చెప్తున్నాను, వదిలేసేయ్. యుద్ధం ఎందుకు మొదలు పెట్టావు అన్నది యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎవ్వడికి గుర్తుండదు. నాకు తిక్కరేగిందంటే నిన్ను లవ్ చేయడం మానేస్తా. అయితే మానే. అంటే వదిలేస్తావా నన్ను? నా మీద ప్రేమ లేదా నీకు? నన్ను ఇప్పుడు ప్రేమ కన్నా పగ ఎక్కువ డామినేట్ చేస్తుంది. అయితే నీకు నాకు ఇంకా కట్. ఏ ఇంత కోపం ఏంటే? ఆపుతావా ఆపవా? ఆపనే. అయితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావా? నిన్ను వదిలి వెళ్ళిపోతాను. పోతే పోవే. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ లోకంలో అమ్మాయిలా కొరవా ఏంటి? సాయిగాడమ్మా ఎవర అయితే పో, నేను దాంతో పోతా. రే సాయిగాడు కాళ్ళకేస్తే మేడకి, మేడకేస్తే కాళ్ళకి ముళ్ళేసి బిగించేశాడు. నాస్తి మొత్తం ముక్కులైపోయింది. ఇందులోంచి ఎలాగైనా నన్ను బయటపడేయాలి. ఆ గుడి కట్టిన స్థలంలో ఉన్న జనాన్ని 5 నిమిషాల్లో ఖాళీ చేయిస్తా. ఆ సాయిగాడిని కొట్టి నీ ఆస్తి మొత్తం వెనక్కి తెప్పిస్తా. వీలైతే ఆ సాయిగాడిని చంపేస్తా. వద్దు. మరి నాకేంటి? ఏం కావాలి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. బాగా సోంచాయించు. ఆస్తంతా దొబ్బెట్టుకుని రోడ్లెంట అడుక్కు తింటావో, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి ఆస్తి వెనక్కి తెచ్చుకుంటావు. నా సపోర్ట్ నీకుంటుంది. ఇంతకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. హైదరాబాద్లో నీకు తిరుగు ఉండదు. ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూడనికేనే భయపడేటట్లు చేస్తా. సోంచాయించు. ఏంట్రా ఆలోచించుకునేది? నా ఆస్తి నాకు నిజంగా తెచ్చిస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏంటయ్యా మతిపోయిందా నీకు? ఆస్తి కోసం దీన్ని నమ్మేస్తావా? దీని జీవితం నాశనం చేసేస్తావా? మరి ఎవరికిచ్చి పెళ్లి చేస్తావు? నేను సాయి గారిని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు చేసుకుంటావు? మీ నాన్నని నరిగేసి పత్తి పెట్టిన తర్వాత చేసుకుంటావా? సాయి గారు ఇదంతా ప్రేమ కోసమే చేశాడు కదా. వీడు పెళ్లి కోసం చేస్తానంటున్నాడు, తప్ప? అది కదండి, అసలు ఇదేంటి? డబ్బు లేకపోయేసరికి చీప్ అయిపోయానా? ఎదురు మాట్లాడుతున్నారు. నరికేస్తా మీ ఇద్దరిని. ఈడే మన ఇంటికి వెళ్ళడు. ఎలాంటి వాడిని లవ్ చేసావని నువ్వు? అందరినీ డ్రైనేజ్ లోకి లాగేశాడు. ఎద్దవా, నువ్వు వాడితో లేచిపోయినా ఇంత పెంట ఉండేది కాదు. అలా జరిగినా బాగుండేది. నువ్వు వెళ్ళి స్థలం ఖాళీ చేయించు. మొత్తం కూర్చేయండి రా. దొరికిన ఈ వీడియో ఆధారంగా గుడిని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్న మల్లికార్జును పోలీసులు అరెస్ట్ చేశారు. చివరి బ్రహ్మాస్త్రం. దీంతో మా మామ మట్టం. అరే తర్వాత మాత్రం మా మామని ఇబ్బంది పెట్టండి రోయ్. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకే ఒక మెసేజ్ కొట్టాలి. ఏం మెసేజ్ రా? ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేస్తున్నారు, అర్జెంటుగా మీ డబ్బులు ఏమన్నా ఉంటే డ్రా చేసుకోండి. ఎవరు కొడుతున్నారా? నాకు తెలిసిన అతి భయస్తుడు ఒకడున్నాడు. అతనికి అదే ఐశ్వర్య బ్యాంక్లో అకౌంట్ ఉంది. అతనికి గాని కొట్టామంటే కింద మీద పడి కంగారెత్తి రచ్చ రచ్చ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ అంతా వినపడుతుంది. ఇంకవుడు మా బాబు. అమ్మో, ఏమైందండి? ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేస్తున్నట్టయ్యా. ఆ బ్యాంకులో నా డబ్బులు కూడా ఉన్నాయండి బాబు. అప్పరారు, ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేసినట్టండి. నాది 6,000 ఉండిపోయినాయండి దాంట్లో.
బాధపడకు ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు ఓ రోజు పోతే అదే అలవాటు అవుతుందా నాకు దిమ్మ తిరిగి రకరకాల బొమ్మలు కనపడుతున్నాయి. ఇప్పుడు నన్ను కెలక్కో. నేనున్నాను కదా, కంగారు పడకు. ఎదవా ఏం పికావరా? నేనున్నానుగా. ఏంట్రా పెద్ద పోటుగాడిలాగా ఖాళీ చేస్తానని వెళ్ళి గంటల బొక్కలో ఉన్నావు. నువ్వేం రౌడీరా? నీకు నా కూతురు కావాలా? చౌట్ట దత్తమ్మ. తెలిసి మాట్లాడుతున్నావా పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను రా. నువ్వు పెద్ద దాదా వెనక జనం ఓ బిల్డప్. నీ అబ్బా వాగితే నరికేస్తా. వాడు మొత్తం పీకేశాడ్రా. నువ్వేంట్రా ఇంకా పీకేది? అన్నా నీకు బెయిల్ వచ్చింది. రాయ్ ఈయనకి మాత్రం బెయిల్ రాకుండా చూడండి. రాయ్ నేను బయటికి వెళ్తా, ఆ సాలెగాన్ని చంపేస్తా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. నువ్వు బయటకు వస్తే నిన్ను కూడా చంపేస్తా. నేను నీ కూతురు నీ ఆస్తి. బాగుందా? మల్లికార్జున్ మల్లికార్జున్ సారీ మల్లికార్జున్ నా కూతుర్ని ఏం చేయకురా. తెలియక వాగాను, వదిలేరా. అమ్మా అమ్మా నేను డాడీని. డాడీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మల్లికార్జున్ గాడు ఇప్పుడు బయలు మీద బయటికి వచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకుని ఆ సాయిగడిని చంపేస్తానని చెప్పాడు. ఆ సాయిగడిని ఏం చేసుకుంటాడో మనకి అనవసరం. నువ్వు మాత్రం ఆడికి కనపడదు తల్లి. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఈడ సాయిగాడు అంటే ఎవడు? సాయిగాడు ఎవడు? ఆడు మా గ్యాంగ్ కదన్నా, వేరే గ్యాంగ్. ఏడుంటాడు? నువ్వు కొడతానంటే చూపిస్తాను, ఎందుకంటే ఆడికి నాకు అస్సలు పడదు. నువ్వు చూపించు, ఆడిని చంపేస్తా. పదన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. కయ్యమ్మగాడు ఎక్కడరా? నేను సీనుగాడు మోతీనగర్లో ఉన్నారా? ఇవాళ నువ్వు సాయిగాడివి. ఏంటంటే నోరు మూసుకొని విను. నీ పేరు సాయి. ఎవరన్నా పిలిస్తే పలకాలి, ఎవడు కొట్టడానికి వచ్చినా చంపడానికి వచ్చినా పారిపోవాలి. ఇంకొక విషయం గుర్తించుకో, నీకు నాకు అస్సలు సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. నువ్వు మోతీనగర్లో నుండు, నేను మల్లికార్జున్ గడు కలిసి వస్తున్నావు. మల్లికార్జున్ గడా? వాడితో ఇడు కలిసి రావడం ఏంటి? అన్నా సాయిగాడు మోతీనగర్లో ఉన్నాడంట, పదన్నా. ఏంటి బావా? బావా ఇందాక నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా? ఓ రాత్రి సినిమా గురించా? క్లైమాక్స్ ఏంటంటే విలన్కి హీరో ఎలా ఉంటాడో తెలియదు. విలన్ వచ్చి హీరోనే అడుగుతాడు. హీరో ఏమో ఓ ఎదవను చూపించి ఆన్ని హీరో అంటాడు. అది బావా. అంటే ఇప్పుడు నేను సెకండ్ హీరోనా? నీకు చాలా బాగా అర్థమైందిరా. అంటే ఇప్పుడు నన్ను మల్లికార్జున్ గారికి చూపిస్తా బావా? ఏడవకరా, సినిమా చాలా బాగుంటది, తప్పకుండా చూపిస్తే ఇయాలి నీకు. డోంట్ మిస్ ఇట్. అన్నా అన్నా సాయిగడంటే ఆడే అన్నా. ఇవాళ ఆడైపోవాలి. సాయిగా అన్నా మన ఇటు వెళ్దాం, మీరు ఎట్టండి. పరిగెత్తలేకపోతున్నాను రా. తప్పదా మావా? తప్పదు బావా.
చెప్తా నా కొడుకుని. అన్న చంపేస్తానన్నా అన్న, రాయిగడు మామూలుడు కాదన్నా, కుమ్మెస్తాడు అన్న. అన్న ఉదన్నా రండిరా, ఎంతమంది వస్తారు రండి. మల్లికార్జున్ సాయిని చంపడానికి వస్తున్నాడు. సాయి ఎక్కడా? అలా చూస్తున్నావేంటి? సాయి ఎక్కడో చెప్పు. నేనే సాయిని. రాయ్, నువ్వు కయ్యూమైతే మరి సాయిగాడెవడ్రా? నేనే సాయిని. సాయి డ్రామాలు చేస్తున్నారా? ఎవడ్రా సాయిగాడు? నేనే సాయిని. సాయిగాడెవడా చెప్పు. సంపి పరిస్థితి రాయ్, నేనేరా సాయిగాన్ని. ఏం పీకుతావురా? నీ మీద నాకు కోపం లేదు, నీకు నాకు ఏ గొడవ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంట్రా పోయేది? రాయ్, నరుకుండ్రా ఇన్ని. ఏర్రా, ఏం చేసావురా? ఇరగ తీసా. రాయ్, ఈ రోజు నిన్ను చంపాలా? దీంతో నేను మంచం ఎక్కాలా? అదేం ఎక్కుదులేరా మంచం, మన ఇద్దరం ఎక్కుదాం. రారా నా కొడక, రారా నీ అబ్బా. రాయ్, వదలరా, వదలు. సాయి, కొట్టేది పూర్తిగా కొట్టని. రంకు మూల తయారాడు నా కొడుకు. వీడిది మామూలు ప్లాన్ కాదు. నువ్వు కావాలి, నీ ఆస్తి కావాలి. వీడికి ఫినిషింగ్ టచ్ కరెక్ట్గా ఇస్తేనే గానీ మనం సుఖంగా బతకలేం. దూరంగా జరుగు, దూరంగా జరుగు. ఏంటంతయ్య ఎక్కెక్కేడుస్తున్నావు? ఏదో పోయినట్టు. అల్లుడు, మావయ్య ఆస్తులన్నీ నీ పేరు మీదే ఉన్నాయి కదా? అవును కదా మావయ్య. నా పేరు మీద ఇంకా ఏమున్నాయి? ఏం లేవు మావయ్య, అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయాయి. వెరీ గుడ్. క్యాష్ ఏం చేసావు? అది చాలా సేఫ్ మావయ్య. మరి బ్యాంక్ ప్రాబ్లం? నీ పేరు మీద ఉన్నదంతా ఊడ్చి సెటిల్ చేశాను మావయ్య. నీ రిలీజ్కి కూడా ప్లాన్ చేశాను. బెయిల్ వచ్చిందా? నెక్స్ట్ మంతే మావయ్య.
సరే అయితే జాగ్రత్తగా పెట్టు, వచ్చాక మాట్లాడుకుందాం. డబ్బుదేముంది, నీ దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి, ఆస్తి మనది, మన అమ్మాయి, మన కుటుంబం. బాగారు నమస్కారం. అలా పిలవకండి సార్, నాకు భయం వేస్తుంది. బాగారు ఆ రోజులు పోయాయి. ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు, రేపు ఆదివారం బిర్యానీ చేయించు, క్యారేజ్ పట్టుకురా. అక్కడి నుంచేనా నేనైతే సన్యాసం తీసుకుంటున్నాను ఫ్యామిలీతో పాటు.